హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో వండర్ స్టోరీతో వచ్చేసానండి. ఎలా ఉందో చెప్పి చివర్లో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ శివార్లలోని ఒక అత్యంత విలాసమైన 5 స్టార్ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి ఏర్పాట్లు చాలా గ్రాండ్‌గా జరుగుతూ ఉంటాయి. వేలాది మంది వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లు, వీఐపీలు వచ్చి హాల్లో కూర్చున్నారు. భారీ పూల అలంకరణలు, సన్నాయి రాగాలు, కోట్ల రూపాయల ఖర్చుతో ఆ మండపం దద్దరిల్లిపోతోంది. ఆ సమయంలో ఒక ఖరీదైన బ్లాక్ కలర్ రోల్స్ రాయల్స్ కారు ఆ కన్వెన్షన్ సెంటర్ ముందు వచ్చి ఆగింది. కార్ డోర్ తెరుచుకుని విరాట్ కిందకి దిగాడు. అతని వెంటనే తల్లి నీరజ కూడా దిగింది. ఆమె ఒంటి మీద ఖరీదైన, హుందాతనమైన పట్టుచీర ఉంటే విరాట్‌ని చూడగానే ఎంట్రన్స్ దగ్గర ఉన్న బౌన్సర్లు, అతిథులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అతని డ్రెస్సింగ్ స్టైల్ అదిరిపోయింది. డార్క్ నేవీ బ్లూ కలర్ బ్రాండెడ్ కోట్ సూట్ వేసుకున్నాడు. చేతికి డైమండ్ వాచ్, చక్కగా ట్రిమ్ చేసిన గడ్డం, గాలికి చెదరకుండా దువ్విన ఒత్తైన జుట్టు, 6 అడుగుల 2 అంగుళాల హైట్‌తో కళ్ళల్లో అంతులేని కాన్ఫిడెన్స్‌తో నడిచి వస్తుంటే ఒక పెద్ద సినిమా హీరోలా, రాజులా ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఫీలింగ్ గానీ, ఎక్స్‌ప్రెషన్ గానీ లేదు. చాలా సీరియస్‌గా, నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చాడు. మండపం లోపల రూమ్‌లో పెళ్లి కూతురుగా ముస్తాబై కూర్చుని ఉన్న వర్షకి మనసులో ఒక్కసారిగా అలజడిగా అనిపించి, కంగారు నిండిన కళ్ళతో డోర్ సందులోంచి బయటకు చూస్తుంది. హాల్లోకి గంభీరంగా నడిచి వస్తున్న విరాట్‌ని చూడగానే ఆమె గుండె లయతప్పి అప్రయత్నంగానే బావా అని ఆమె పెదవులు మెల్లగా వణికాయి. ఎంత మారిపోయాడు బావా! చిన్నప్పుడు పల్లెటూరులో చూసిన బావకి, ఇప్పుడు చూస్తున్న ఈ బావకి ఎంత తేడా! అతని పర్సనాలిటీ చూస్తుంటే ఆమె కళ్ళు తిప్పుకోలేకపోతున్నాయి. కానీ మరుక్షణమే ఆమె గుండెల్లో ఏదో బాధ ముళ్ళులా గుచ్చుకుంది. అసలు నా పెళ్లి చూడ్డానికే ఎందుకొచ్చాడు? నా మీద ఉన్న కోపంతో నన్ను చూడ్డానికొచ్చాడా? అని మనసులో అనుకుంటూ ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి. పట్టుచీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకుంటుంది. విరాట్ ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఫంక్షన్ హాల్లో ఉన్న ఒక సోఫాలో వెళ్లి దర్జాగా కూర్చుంటాడు. అతని చూపులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ సరిగ్గా చూస్తే ఆ ప్రశాంతత వెనుక ఉన్న ఏదో ఒక పెద్ద తుఫాన్ దాగున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ముహూర్తానికి సరిగ్గా అరగంట సమయం మాత్రమే ఉంటుంది. పంతులు గారు పెళ్లిపీటల మీద ఏర్పాట్లు చేస్తూ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండమ్మా అని గట్టిగా పిలుస్తారు. మహేశ్వరరావు హాల్లో తిరుగుతూ వచ్చిన గెస్టులందరికీ నవ్వుతూ వెల్కమ్ చెప్తూ మురిసిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అసలు ఎవ్వరూ ఊహించని న్యూస్ బయటికి స్ప్రెడ్ అవుతుంది. మహేశ్వరరావు అంటే వర్షకి కన్న తండ్రి. హాల్లో ఉన్న పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లలో బ్రేకింగ్ న్యూస్ రావడం మొదలై అందులో మహేశ్వరరావు నడిపిస్తున్న మెయిన్ కంపెనీల ఫైనాన్షియల్స్ లెక్కల్లో భారీ మోసం జరిగిందని, ఎన్నో అవకతవకలు ఉన్నాయని, విదేశీ ఇన్వెస్టర్లందరూ తమ పెట్టుబడులను ఒకేసారి వెనక్కి తీసుకున్నారని న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీల షేర్ల విలువ క్షణాల్లో 90% పడిపోయి నేలమట్టమైపోతాయి. ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్ని గవర్నమెంట్ సీజ్ చేసి వేల కోట్ల రూపాయల అప్పులు చెల్లించాలంటూ ఇప్పుడు ఆ బ్యాంకులు ఆయన ఆస్తులన్నిటికీ తాళాలు వేస్తున్నట్లు న్యూస్లో చూపిస్తూ ఉంటారు. క్షణాల వ్యవధిలో వేల కోట్లకు అధిపతిగా ఉన్న మహేశ్వరరావు రోడ్డున పడ్డ ఒక నిరుపేదగా మారిపోతాడు. ఆయన ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటుంది. అప్పుల వాళ్ళు, బ్యాంక్ మేనేజర్లు ఫోన్ చేసి ఆయన్ని తిడుతూ ఉంటారు. ఆ న్యూస్ చూడగానే పెళ్లికొడుకు విక్కీ, అతని తండ్రి రుద్రప్రతాప్ ముఖాలు కోపంతో ఎర్రబడిపోతాయి. రుద్రప్రతాప్ వేగంగా స్టేజ్ దిగి కిందకి వెళ్లి మహేశ్వరరావు షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా కుదిపేస్తూ, ఏయ్ మహేశ్వరరావు, ఏంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు? నీ కంపెనీలన్నీ దివాలా తీశాయని టీవీలో వస్తోంది. నీకు ముందే తెలుసు కదా?
నువ్వు పూర్తిగా రోడ్డున పడ్డావంట కదా! నీ బతుక్కి నా కొడుకు అల్లుడు కావాలా? ఆస్తులేని ఈ దరిద్రురాల్ని నా కొడుకు నెత్తికి కట్టి మా ఆస్తినంతా దోచుకుందామని ప్లాన్ చేస్తున్నావు కదా! అంటూ హాల్లోని అందరి ముందు గట్టిగా అరిచేస్తాడు. ఇంక పెళ్ళికొడుకు విక్కీ కూడా స్టేజ్ దిగి కిందకొచ్చేసి తన మెడలో ఉన్న పూలదండను బయటికి విసిరి నేలకేసి కొట్టి, ఛీ! దివాలా తీసిన వాళ్ళ పిల్లని నేను పెళ్లి చేసుకోను ఏంటి డాడ్? ఇలాంటి పిల్ల నాకు భార్యగా పనికిరాదు. పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ పెళ్లిపీటల మీద కూర్చుని ఏడుస్తున్న వర్ష వైపు అసహ్యంగా చూసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మండపంలో ఉన్న బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోవడం మొదలు పెడతారు. అతని పొగరుకి తగిన శాస్త్ర జరిగింది. ఇన్నాళ్ళు ఆ ఆస్తి చూసుకుని ఎగిరెగిరి పడ్డాడు కదా ఆ మహేశ్వరరావు. ఇప్పుడు చూడు ఎలా నాశనం అయ్యాడో అంటూ వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వచ్చిన అందరూ. నిమిషాల వ్యవధిలో ఆ పెద్ద కళ్యాణ మండపం అంతా ఖాళీ అయిపోతే పెళ్లిపీటల మీద ఉన్న వర్ష గుండె పగిలిపోయేలా ఏడుస్తూ ఉంటుంది. పెళ్లి ఆగిపోయినందుకు ఆమెకి సంతోషంగానే ఉన్నా తండ్రి ఇప్పుడు పరువు కోసం ఏం చేసుకుంటాడో అని ఆమె భయం. ఆమె కట్టుకున్న గులాబీ రంగు పట్టుచీర కన్నీటితో తడిసిపోతే చేతుల నిండా పెట్టుకున్న ఎర్రటి గోరింటాకు, తలలో పెట్టుకున్న మల్లెపూలు ఆమె పడుతున్న దుఃఖాన్ని చూసి వెక్కిరిస్తున్నట్లే ఉంటాయి. పెళ్లి ఆగిపోయింది. తండ్రి పరువు పోయింది. తన తండ్రి ఇప్పుడు ఏం చేసుకుంటాడో అని తలుచుకుని ఆమె మనసు భయంతో తండ్రిని అలా చూస్తూ ఏడుస్తూ ఉండిపోతుంది వర్ష. మహేశ్వరరావుకు మాత్రం కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్లు గుండె పట్టుకుని నేల మీద కూలబడిపోతాడు. నిన్నటి వరకు తన కాళ్ళ దగ్గర పడున్న ప్రపంచం ఈ రోజు తన ముఖం మీదే అవమానించి వెళ్ళిపోయింది. పరువు కాస్త పోయింది. ఆస్తి పోయింది. చూస్తే ఆఖరికి కన్న కూతురి జీవితం పీటల మీదే ఆగిపోయి అనాథలా మిగిలిపోయింది. కన్నీళ్లతో నిండిన కళ్ళతో చుట్టూ చూసిన మహేశ్వరరావుకి ఆ ఖాళీ హాల్లో ఇంకా కదలకుండా నిలబడి ఉన్న విరాట్, నీరజాలు కనిపిస్తారు. నీరజ అతనికి సొంత చెల్లెలు, విరాట్ మేనల్లుడు. ఆ క్షణంలో మహేశ్వరరావుకి ఇంకే దారి కనిపించలేదు. మెల్లిగా లేచి కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి విరాట్ దగ్గరికి వెళ్తాడు. తలదించుకుని తన 2 చేతులతో విరాట్కి దండం పెడుతూ, విరాట్, నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నా కళ్ళు నెత్తికెక్కాయి. డబ్బు మతంతో మీ అమ్మని నిన్ను ఘోరంగా అవమానించి గెంటేశాన్రా. నా తప్పుకి నాకు దేవుడు సరైన శిక్ష వేశాడు. కానీ నా కూతురు వర్ష అది ఏ పాపం చేయలేదు. అది చాలా అమాయకురాలు. పీటల మీద పెళ్ళాగిపోతే ఈ లోకం దాన్ని బతకనివ్వదురా. నా పరువు పోయినా పర్లేదు. నా కూతురి జీవితం మాత్రం నాశనం అయిపోతోంది. అదే నా బాధ. నా బిడ్డ మెడలో తాళికట్టి దాన్ని కాపాడరా విరాట్. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాన్రా అంటూ ఒక పిచ్చివాడిలా ఏడుస్తూ ప్రాధేయపడేసరికి విరాట్ ఏమాత్రం చలించలేదు. అతని ముఖం రాయిలా గంభీరంగా ఉంది. అతని కళ్ళల్లో ఒకనాటి అవమానం తాలూకు చల్లటి నిప్పులు మెరుస్తూ ఉంటే విరాట్ నెమ్మదిగా ఆయన వైపు చూస్తూ, మిస్టర్ మహేశ్వరరావు గారు, అప్పుడు నా తల్లి మీ గడప తొక్కినప్పుడు మీరేమన్నారో ఒకసారి గుర్తెచ్చుకోండి. గుర్తుందా లేదా? నా సంపాదన మీకు బిస్కెట్లకు కూడా సరిపోదన్నారు. నాకు మీ ఇంటి వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాను అన్నారు. ఇప్పుడు అదే అడుక్కునే వాడి కాళ్ళ దగ్గర పడి ఎందుకు ప్రాధేయపడుతున్నారు? మీ స్టేటస్ ఏమైపోయింది? అయ్యో, మీ పరువు పోతుంది. లెండి లెండి అంటాడు విరాట్ చాలా ప్రశాంతమైన బరువైన గొంతుతో. ఆ మాటలు వింటుంటే మహేశ్వరరావుకి తల పూర్తిగా కిందకి దించేసి చెల్లెలు నీరజ వైపు తిరుగుతాడు. చెల్లెమ్మ, నన్ను క్షమించు. చిన్నప్పుడు నన్ను ప్రాణంగా చూసుకునేదాన్ని కదా. నా బిడ్డ జీవితం ఈరోజు నీ చేతుల్లోనే ఉంది. నీ కొడుక్కి చెప్పి నా కూతుర్ని కాపాడమ్మా. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అంటూ ఆమె కాళ్ల మీద పడిపోతూ ఉంటాడు. నీరజ మనసు కరిగి నీరైపోయి ఆయన ఎన్ని తప్పులు చేసినా సొంత అన్నయ్య అనే రక్త సంబంధం
పెళ్లి పీటల మీద ఏడుస్తున్న అమాయకురాలైన తన మేనకోడలి వర్ష పరిస్థితి చూసి ఆమెను కలవరిస్తాయి. ఆవిడ మెల్లిగా విరాట్ దగ్గరికి వచ్చి అతని చేతిని ప్రేమగా పట్టుకుని, నాన్న విరాట్, మీ మావయ్య చేసింది క్షమించడానికి తప్పేరా? కానీ వర్ష ఏ పాపం చేయలేదు కదా నాన్నా! నీకు కోపం ఉండొచ్చు, కానీ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనసు కూడా ఉందిరా. నీది నా పెంపకం. నా మాట వినరా? వర్ష మెడలో తాళిగట్టి మన ఇంటి కోడలిగా తీసుకురా. ఇప్పటి వరకు నేనేమీ అడగలేదురా. ఇదొక్కటి చెయ్యిరా ప్లీజ్ అంటుంది కళ్ళ నిండా నీళ్లతో నీరజ. తల్లి మాటను విరాట్ ఎప్పుడూ జవదాటలేదు. పైగా అతని మనసులోని ఒక మూలన తనని కాదని వేరేవాడితో పెళ్లికి సిద్ధమైన వర్ష పట్ల ఉన్న కోపం, పగ, ఆమెని పెళ్లి చేసుకుని ఆ కోపాన్ని చూపించు అంటూ మనసు కోరటంతో వెంటనే విరాట్ నిశ్శబ్దంగా మహేశ్వరరావు వైపు చూస్తాడు. నేను పెళ్లి చేసుకుంటున్నది నీ పరువు కాపాడ్డానికి కాదు, నీ కూతుర్ని కాపాడ్డానికి అంతకన్నా కాదు. మా అమ్మ మాటకి విలువ ఇవ్వడానికి మాత్రమే అని కరాఖండిగా చెప్పేస్తాడు. పెళ్లికి ఒప్పుకున్నాడు. తన కూతురి జీవితం బాగుంటే అంతే చాలు, తను ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటాడు మహేశ్వరరావు ఆ నిమిషంలో. ఈలోపు నీరజ చెప్పడం, అలాగే ముహూర్తానికి టైం అయిపోతోంది అని పంతులు గారు పిలవడంతో విరాట్ తన కోట్ తీసి సోఫా మీద పడేసి మెడలోని టై వదులు చేసి తీసేస్తాడు. షర్ట్ స్లీవ్స్ మోచేతుల వరకు పైకి మడిచి గంభీరమైన అడుగులతో పెళ్లి మండపం వైపు నడుస్తాడు విరాట్. మండపం మీద వర్ష కన్నీటి సందరంలో మునిగిపోయి కూర్చుని ఉండిపోయింది. కనీసం ఆమెకి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా తెలియనే లేదు. హఠాత్తుగా ఆమె ముందు ఒక పొడవాటి నీడ పడి తల పైకెత్తి చూసిన వర్షకు ఎదురుగా నిలబడి ఉన్న విరాట్ కనిపిస్తాడు. అతని కళ్ళల్లోకి చూడగానే వర్ష గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. భయం, ఆశ్చర్యం, చెప్పలేనంత ఆనందం అన్నీ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆమెను ముంచెత్తుతూ ఉంటాయి. విరాట్ ఆమె ముఖంలోకి తీక్షణంగా చూస్తే వర్ష పెదవులు వణుకుతూ ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా కారిపోతూ కనిపిస్తాయి. పెళ్లి ఆగిపోయింది కాబట్టి కాసేపు ముందు పెళ్లి పొడుగుగా ఉన్న విక్కీ తన మెడలో 3 ముళ్ళు వేయలేదని బాధగా ఫీల్ అవుతోందని అర్థం చేసుకుని అతనిలో కోపం మరింతగా పెరిగిపోతుంది. పిడికిలు గట్టిగా బిగించి అక్కడే ఉన్న పంతులు గారి వైపు చూసి, మంత్రాలు చదవండి అంటాడు విరాట్ గంభీరంగా. ఎవరు చూడకపోయినా విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని పంతులు గారు చూసేస్తారు. అందుకే వణుకుతున్న చేతులతో మంత్రాలన్నీ చదివి చివరిలో పసుపు తాడుతో ఉన్న మంగళసూత్రాన్ని విరాట్ చేతికి అందిస్తారు. విరాట్ నేరుగా వర్ష దగ్గరికొచ్చి ఆమె ఎర్రబడిన కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. కాని అప్పటికి కూడా వర్ష అతన్ని కనీసం కన్నెత్తి కూడా చూడదు. అలా తలదించుకుని వణికిపోతూ ఉంటుంది. విరాట్ ఆ మంగళసూత్రాన్ని 2 చేతుల్లోకి తీసుకుని వర్ష మెడ చుట్టూ చేతులు వేసి 3 ముళ్ళు వేసి ఆమె మెడకి బిగిస్తాడు. ఆ క్షణంలో విరాట్ వేళ్ల స్పర్శ వర్ష మెడకు తగలగానే ఆమె శరీరం మొత్తం ఒక్కసారిగా కంపించిపోతే కళ్ళల్లోంచి కన్నీళ్లు నేలపైకి రాలుతాయి. పీటల మీద ఆగిపోయిన తన బతుక్కి తను కోరుకున్నట్టే చిన్ననాటి తన బావే వచ్చి తాలి కట్టి నిండి 100 బతుకునిచ్చాడని ఆమె మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. కాని అదే సమయంలో తన తండ్రి చేసిన పనికి తన బావ తనని ఎలా చూస్తాడో, అసలు క్షమిస్తాడో లేదో అన్న భయం కూడా ఆమె గుండెను పిండేస్తూ ఉంటుంది. విరాట్ ఆమె పాపిటిలో ఎర్రని సింధూరం దిద్ది ఆ తర్వాత ఆమె మెత్తని చేతిని తన బలమైన చేతిలోకి తీసుకుని అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిపిస్తాడు. అలా పెళ్లి పూర్తయితే మహేశ్వరరావు చేతులు జోడించి కన్నీళ్లతో చూస్తూ ఉండగానే విరాట్ ఆయన వైపు కూడా కనీసం చూడడు. వర్ష చేతిని గట్టిగా పట్టుకొని పద అని మాత్రం అంటాడు చాలా సీరియస్ గా. వర్ష తన కన్నీళ్లను తుడుచుకుంటూ అతని అడుగుల్లో అడుగులు వేస్తూ మండపం దిగితే ఆమె నడుము దాటి కిందకి వేలాడుతున్న పొడవాటి జడ
ఆమె నడకకు తగ్గట్టుగా లయబద్ధంగా ఊగుతూ ఉంటుంది. విరాట్ ఆమెను తీసుకుని బయట ఉన్న తన రాయల్ బ్లాక్ కలర్ రోల్స్ రాయల్స్ కార్ దగ్గరికి తీసుకెళ్లి కార్ డోర్ తీసి ఆమెను లోపల కూర్చో అన్నట్టు సైగ చేస్తాడు. అప్పటికే సంతోషంగా నవ్వుతూ వెనకే వచ్చిన నీరజ కూడా కారులో కూడా వెనక సీట్లో కూర్చుంటుంది. అన్నయ్యకి నేను చూసుకుంటా అన్నయ్య అంటూ భరోసా ఇచ్చాక విరాట్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. కారు వేగంగా సిటీ రోడ్ల మీద దూసుకుపోతుండగా పక్కనే కూర్చున్న విరాట్ ని వర్ష దొంగ చూపులతో చూస్తూ ఉంటుంది. అతని గంభీరమైన ముఖం, స్టీరింగ్ పట్టుకున్న బలమైన చేతులు, దవడ కండరాలు, బిగుసుకున్న తీరు ఆమెలో ఏదో తెలియని పరవశాన్ని, అదే సమయంలో ఒక తెలియని భయాన్ని రెండిటినీ ఏకకాలంలోనే కలిగిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తన తండ్రి పొగరు, అహంకారంతో కాలదనిన అదే బావ ఇంటికి ఈ రోజు ఆమె అతని భార్యగా అడుగుపెట్టబోతోంది. ఆ కొత్త జీవితంలో బావ ప్రేమ దక్కుతుందా? లేక పాత పగలు యుద్ధం చేస్తాయా? అన్న ఆలోచనతో వర్ష గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా కార్ విరాట్ బంగ్లా వైపు సాగిపోయింది. కార్ వచ్చి బంజారా హిల్స్ లోని విరాట్ పెద్ద విల్లా ముందు ఆగితే గేట్ తీయగానే కనిపించిన ఆ ప్యాలెస్ లాంటి వైభవాన్ని చూసి వర్ష కళ్ళు చెదిరిపోతాయి. ఒకప్పుడు తన తండ్రి పల్లెటూరు వాడని ఈసరించుకున్న విరాట్ ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడా అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. కార్ డోర్ తీసుకుని కిందకి దిగిన విరాట్ వర్ష వైపు కనీసం ఒక్క చూపు కూడా చూడడు. అమ్మా, పెళ్లి అన్నావని చూడ్డానికొచ్చాను అంతే. కానీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆఫీస్ పని మీద అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. రాత్రి కూడా లేట్ అవుతుంది అని గంభీరంగా చెప్పి కోట్ సర్చ్ చేసుకుంటూ అక్కడి నుంచి విసవిసా నడుచుకుంటూ తన కారులో మళ్ళీ వెళ్ళిపోతాడు. కనీసం ఒక్క మాట కూడా తనతో మాట్లాడకుండా తన ఉనికినే గుర్తించినట్టు తన బావ వెళ్ళిపోవడం చూసి వర్ష గుండెల్లో సూది గుచ్చినట్లు అవుతుంది. గొంతులో ఏదో అడ్డం పడి దుఃఖం పొంగుకుంటూ వస్తుంటే నీరజ మెల్లిగా వర్ష దగ్గరికి వచ్చి ఆమె భుజంపై చేతిని వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. వర్ష తల్లి, నా బంగారం, ఏడవకమ్మా. వాడు పైకి రాయిలా కనిపిస్తాడు గాని లోపల వెన్నరా. చిన్నప్పటి నుంచి వాడికి పౌరుషం ఎక్కువ. మనసులో ఎంత ప్రేమ ఉన్నా దాన్ని బయటికి చూపించడు. నువ్వేం దిగులు పడకు. ఇది నీ ఇల్లురా తల్లి. రా, నువ్వు లోపలికి వెళ్దాం అంటూ ఓదార్చి ఇంట్లోకి పద్ధతి ప్రకారం తీసుకొస్తుంది. గుమ్మం దగ్గర సంప్రదాయబద్ధంగా దిష్టి తీసి పాలు పొంగించి వర్షాతో కుడికాలు లోపల పెట్టించి గృహప్రవేశం చేయిస్తుంది నీరజ. ఆ తర్వాత వర్షాన్ని పై అంతస్తులోని ఒక అందమైన గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి ఈ రోజుకి ఇక్కడ రెస్ట్ తీసుకో అమ్మా. నువ్వు కూడా బాగా అలసిపోయావు కదా, మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి నుదుటిపై ముద్దు పెట్టి మేనకోడల్ని తనివి తీరా చూసుకుని వెళ్ళిపోతుంది. ఆ రాత్రి వర్షకి నిద్ర పట్టదు. గదిలోని ఏసీ చల్లగా ఉన్నా ఆమె మనసులో మాత్రం ఒకటే అగ్నిపర్వతం రగులుతూ ఉంటుంది. పెళ్లిపేటల మీద జరిగిన అవమానం, తండ్రి పతనం, బావ తన మెడలో తాళి కట్టిన క్షణం, అతని చేతి స్పర్శ అన్ని కళ్ళ ముందు సినిమా రీల్లా తిరుగుతూ ఉంటాయి. బావా నా మెడలో తాళిగట్టింది నన్ను భార్యగా ప్రేమించా, లేక నాన్నపై ప్రతీకారం తీర్చుకోవడానికా? ఆ చూపుల్లో ఎంత కోపం ఉందో అంతే హక్కు కూడా కనిపించింది. కాని ఎందుకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? నాన్న చేసిన పాపానికి నేను బలైపోతున్నానా అని ఆలోచిస్తూ తన జీవితంలో అప్పటి వరకు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ తలదిండును కన్నీళ్లతో తుడిపేస్తూ ఉండిపోతుంది. ఆమె గతం హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్ అంటేనే పెద్ద పెద్ద ధనవంతులు ఉండే చోటు. అలాంటి ఏరియాలో రోడ్డు పక్కనే చాలా ఎత్తుగా, చూడగానే కళ్ళు చెదిరిపోయేంత పెద్ద ప్యాలెస్ లాంటి ఇంటిని కట్టుకుని ఉంటున్నాడు మహేశ్వరరావు. గేటు దగ్గర పెద్ద సెక్యూరిటీ, చుట్టూ పచ్చని తోట, ఖరీదైన విదేశీ కార్లు, లోపల అడుగు పెడితే మెరిసిపోయే పాలరాతి నేల, పైకప్పు నుంచి వేలాడే పెద్ద పెద్ద గాజు లైట్లు. ఇదంతా చూస్తే
ఆయన దగ్గర ఎంత డబ్బుందో ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ ఆ డబ్బుతో పోటే ఆయన విపరీతమైన పొగరు, అహంకారం కూడా ఆయనకొచ్చేశాయి. మొదట్లో మంచిగా ఉండే ఆయన ఇప్పుడు డబ్బు వల్ల వచ్చిన పొగరుతో తనకంటే డబ్బున్న వాళ్ళని మనుషుల్లా, డబ్బు తక్కువ ఉన్న వాళ్ళని మనుషుల్లా కూడా చూడని మనస్తత్వం అయిపోయింది. రోజులాగే ఆ రోజు పొద్దున్న కూడా ఎండ బాగా కాస్తూ ఉంటుంది. హాల్లో పెద్ద సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఆయన చేతిలో ఉన్న ల్యాప్టాప్లో వాళ్ళ కంపెనీల షేర్ల రేట్లను చూసుకుంటూ చాలా గర్వంగా నవ్వుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి బయట గేట్ నుంచి ఒక మధ్య వయసు ఆవిడ కాస్త బెరుకుగా లోపలికి అడుగులు వేస్తుంది. ఆమె ఎవరో కాదు, మహేశ్వరరావు సొంత చెల్లెలు నీరజ. వాళ్ళది పల్లెటూరు అయినా మహేశ్వరరావు చాలా ఏళ్ల కిందటే సిటీ వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ కి ఎదిగాడు. కానీ నీరజ గారు, ఆయన భర్త, వాళ్ళకున్న పొలాన్ని నమ్ముకొని అక్కడే ఉండి నలుగురికి సాయం చేస్తూ కొడుకుని ఉన్న దాంట్లోనే చదివించుకుంటూ ఉండిపోయారు. కానీ కొన్నేళ్ల కిందట పంట సరిగ్గా పండక చేసిన అప్పులు ఎక్కువైపోయి ఆ బాధ, బెంగతోనే నీరజ గారి భర్త కన్నుమూస్తారు. అప్పటి నుండి అన్నా చెల్లెల మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. అన్నయ్యను చూసి చాలా ఏళ్లు అవటంతో ఇప్పుడు నీరజ తన అన్నయ్య ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. దూరాన ఉన్న పల్లెటూరు నుంచి రావాలి కాబట్టి తెల్లవారుజామునే బస్సెక్కి వస్తుంది. ఆమె ఒంటి మీద పాత కాటన్ చీర, చేతిలో ఒక చిన్న బ్యాగ్ మాత్రమే ఉంటాయి. ఆ బ్యాగ్లో తన ఊరి పొలంలో పండిన వేరుశనగకాయలు, తన అన్నయ్యకి ఎంతో ఇష్టమని స్వయంగా తానే చేసిన కరకరలాడే చెగోడీలు, బెల్లం సున్నుండలు ఉంటాయి. ఎంతైనా సొంత అన్నయ్య కదా, పలకరించి తన కొడుకు పెళ్లి గురించి మాట్లాడదామని ఎంతో ఆశతో వచ్చింది. హాల్లోకి వచ్చిన నీరజ నెమ్మదిగా అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. ల్యాప్టాప్ నుంచి తలపైకెత్తిన మహేశ్వరరావు ఆమె కట్టుకున్న సాదాసీదా చీరని, చేతిలోని బ్యాగ్ ని చూడగానే ముఖం చిట్లిస్తూ అసహ్యంగా చూస్తాడు. చేతిలోని కాఫీ కప్ ని టీపా మీద పెట్టి టంగమని చప్పుడు చేస్తూ, ఏంటి నీరజ, ఎక్కడి దాకా వచ్చావు? మళ్ళీ ఏదైనా అప్పులు చేసి అడుక్కోవడానికి వచ్చావా? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి, నీ మొగుడు చేసిన అప్పులు నేను తీర్చను అని? అయినా సరే పదే పదే నా ఇంటికొచ్చి నా పరువు తీయొద్దని నీకు ముందే చెప్పా కదా. బయట నా బిజినెస్ ఫ్రెండ్స్ ఎవరైనా నిన్నిక్కడ చూస్తే నన్నేమనుకుంటారు? నీకు ఆ మాత్రం సిగ్గు, ఇంగిత జ్ఞానం లేదా? అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు వినగానే ఆవిడ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లే అవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాని మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలనే కోరికతో ఆ బాధని దిగమింగుకొని చేతిలోని బ్యాగ్ ని టీపాయ్ మీద పెడుతూ, అలా అనకన్నయ్యా, నేను చూద్దామనే వచ్చాను. అప్పులన్నీ ఎప్పుడో మన విరాట్ తీర్చేశాడు. ఈరోజు రాఖీ పండుగ కదా, నీకు రాఖీ కట్టి నీకిష్టమని నా చేత్తో చేసిన పిండి వంటలు తినిపిద్దామని వచ్చాను అంటూ బ్యాగ్ ఓపెన్ చేస్తుంటే విసుగ్గా మొహం పెట్టేసి, సరే సరేలే, తర్వాత తింటా గాని ముందెందుకొచ్చావో ఆ విషయం చెప్పు. ఏదో చెప్పాలనే కదా ఇంత దూరం వచ్చుంటావు. నాకు అసలే చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, త్వరగా వెళ్ళాలి అంటూ వాచ్ చూసుకుంటూ చెప్తూ ఉంటాడు. అతని మాటలకి బాధపడుతూనే మనసులో మాట చెప్తూ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానన్నయ్య. మన విరాట్ ఉన్నాడు కదా, బీటెక్ చదివి పాస్ అయ్యాడు. ఈ మధ్య ఈ సిటీ హైదరాబాద్లోని ఒక పెద్ద కంపెనీలో 30,000 జీతానికి ఉద్యోగం కూడా వచ్చింది. అలాగే మన వర్షకు కూడా డిగ్రీ పూర్తి చేసింది కదన్నయ్య. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఆడుకునేవాళ్ళు. అప్పట్లో నువ్వే అన్నావు వర్షాన్ని నా ఇంటి కోడలిగా చేస్తానని. ఆ మాటే నీకు ఓసారి అడుగుదామని వచ్చానన్నయ్య. మన పిల్లలిద్దరికీ పెళ్లి చేస్తే మన బంధం కూడా మరింత గట్టిపడుతుంది కదా అంటుంది భయపడుతూనే. ఎందుకంటే అప్పటికి అన్నయ్యకి ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి ఎంత వ్యత్యాసమో ఆవిడికి అర్థమవుతూనే ఉంది. అయినా కూడా బంధాన్ని వదులుకోలేక అడుగుతుంది నీరజ. ఆ మాట వినగానే
మహేశ్వరరావు గట్టిగా పకపక నవ్వుతాడు. ఆ నవ్వులో ఎంత వెటకారం ఉందో చూసి అక్కడే నిలబడిన పనివాళ్ళు కూడా తలదించుకుంటారు. ఏంటి నీరజ, నీకేమైనా మతిపోయిందా? లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా? నా కూతురు వర్ష ఎక్కడా? నీ కొడుకు ఎక్కడా? నా వర్ష వందల కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. ఆమె వేసుకునే ఒక డ్రెస్ ఖరీదు 50,000 ఉంటుంది. ఆమె తిరిగే కారు ఖరీదు ₹1,00,00,000. అలాంటి నా గారాల కూతుర్ని ఆ పల్లెటూరులో బస్ ఛార్జీలకు కూడా కటకట్లాడే నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలా? నీ కొడుకు సంపాదించే ఆ ముష్టి 30,000 జీతం నా కూతురు పెంచుకునే కుక్క బిస్కెట్లకు కూడా రాదు తెలుసా? అయినా నీ కొడుక్కి నా ఆఫీసులో కనీసం వాచ్‌మెన్ ఉద్యోగం ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. అలాంటి వాడికి నా కూతుర్నే ఇచ్చి పెళ్లి చేయాలా? ఆశకి కూడా ఒక హద్దుండాలి నీరజ. చెట్టు ఎంత ఎత్తుందో చూసుకొని అప్పుడు దాని కాయలు కొయ్యాలి. అంతేగాని అర్హత లేని చెట్టు కింద కూర్చొని నిలబడితే పూలు రాలవు, కాయలు రాలవు. కేవలం అంటే కేవలం బూడిదే రాలుతుంది. దయచేసి ఇంకోసారి నా ఇంటి గుమ్మను తొక్కకు. రాఖీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆ ముష్టి బ్యాగ్ వేసుకుని వచ్చేసావు. వెంటనే అది తీసుకుని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అంటూ పెద్దగా కేకలేసి వాచ్మెన్ ని పిలిచి ఆమెను బయటికి పంపించమని చెప్తుంటే నీరజ కన్నీళ్లు ఆపుకుంటూ తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేస్తుంది. తన అన్నయ్య అన్న మాటలు ఆవిడ చెవుల్లో మోగుతుంటే ఆవిడ గుండె పగిలిపోతున్న ఫీలింగ్. కన్నీళ్లు దారగా కారుతుండగా చీరకొంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ తలదించుకుని బయటికి నడుస్తుంది. ఆ రోడ్డు మీద నడుస్తుంటే ఆవిడ కాళ్ళు కూడా తడబడుతూ ఉంటాయి. తన పేదరికాన్ని ఇంత దారుణంగా ఎత్తి చూపించి సొంత రక్తమని కూడా చూడకుండా అవమానించిన అన్నయ్య మాటలు ఆవిడ మనసును చాలా ఎక్కువగా గాయపరుస్తాయి. సాయంత్రం చీకటి పడే సమయానికి తన ఊరి బస్సు దిగి ఇంటికి చేరుకుంటుంది నీరజ. ఇంటి ముందున్న అరుగు మీద కొడుకు విరాట్ కూర్చుని ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే ఎవరికైనా ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అతనికి 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, నిలబడితే మంచి పర్సనాలిటీ, జిమ్ చేసి గట్టిపడిన శరీరం, వెడల్పైన భుజాలు. అతని ముఖం చాలా తీరుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. సూదిలాంటి ముక్కు, నుదుటి మీదకు కాస్త పడే ఒత్తైన నల్లటి జుట్టు, ముఖానికి సరిగ్గా నప్పే చిన్న గడ్డం. అతని కళ్ళు చాలా పదునుగా, సూటిగా ఉంటాయి. మొహంలో ఎప్పుడూ ఒక గంభీరమైన లుక్ ఉంటుంది తప్ప అనవసరంగా నవ్వడం చాలా తక్కువ. స్కూల్లో ఎంతో మంది అమ్మాయిలు విరాట్ వైపు దొంగ చూపులు చూసేవాళ్ళు. కానీ అతని మనసులో మాత్రం చిన్నప్పటి నుంచి తన మేనమామ కూతురు వర్ష మాత్రమే ఉంది. ఆమె అమాయకత్వం, అందం అతని గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాయి. చిన్నప్పుడే అది నీ పెళ్ళాం రా అన్న తల్లి మాటలు అతని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ ఇప్పటికీ కూడా వర్ష కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అరుగు దగ్గరికి వస్తూనే ఏడుస్తున్న తల్లిని చూసి విరాట్ ఒక్క ఉదుటున లేచి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అసలు పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళావమ్మా అంటూ ఆమె భుజాలు పట్టుకుని కంగారుగా అడుగుతాడు విరాట్. నీరజ కొడుకుని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. హైదరాబాద్ లో తన అన్నయ్య మహేశ్వరరావు అన్న ప్రతి మాటను, చేసిన అవమానాన్ని పోసగుచ్చినట్లు చెప్పి, మనకి డబ్బు లేదని నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పంపేశాడురా నా తోడబుట్టిన అన్నయ్య. నన్నన్నా పర్లేదు కానీ నీకు కనీసం వాడి దగ్గర వాచ్మెన్ ఉద్యోగం కూడా ఇవ్వనన్నాడ్రా. నా బిడ్డని అంత మాట అంటాడా? మనం పేదవాళ్ళం అయితే మాత్రం ఇంతలా కాలరాయాలరా అంటూ ఆమె గుండెలవిసేలా ఏడుస్తుంది. ఆ మాటలు వింటుంటే అతని రక్తం మరిగిపోతుంది. అతని దవడ కండరాలు బిగుసుకుంటాయి. పిడికిలి గట్టిగా బిగించడంతో చేతి నరాలు ఉబ్బి పైకి కనిపిస్తూ ఉంటే కళ్ళల్లో ఎర్రటి కోపం, చురుకైన ఆవేశం కట్టలు తెంచుకుంటాయి. తన ప్రాణమైన తల్లిని ఒక మనిషి ఇంత దారుణంగా ఏడిపించాడా? అది కూడా కేవలం డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతో.
ఇంతలా ఈసరించుకున్నాడా? విరాట్ తల్లి కన్నీళ్లు తుడిచి ఆవిడనే సూటిగా చూస్తూ, అమ్మా, ఏ డబ్బు చూసుకుని అయితే ఆ మహేశ్వరరావు నిన్ను అవమానించాడో అదే డబ్బు నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పోస్తాను. నీ కొడుకు వాచ్‌మెన్ కాదమ్మా, వేల మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతాడని ఆ మనిషికి తెలిసేలా చేస్తాను. నువ్వు తలదించుకున్న ఆ హైదరాబాద్ సిటీలోనే నిన్ను తల ఎత్తుకొని తిరిగేలా చేస్తానమ్మా. ఇది నా ప్రామిస్ అంటూ అతని గొంతులో అంతులేని పట్టుదలతో కనిపించేలా అంటాడు. మరుసటి రోజే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఊర్లో వాళ్ళకున్న ఎకరన్నర పొలాన్ని అమ్మేస్తాడు విరాట్. చేతికొచ్చిన 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని తల్లిని వెంటబెట్టుకుని హైదరాబాద్ సిటీకి పూర్తిగా వచ్చేస్తాడు. అమీర్పేటలో ఒక చిన్న సింగిల్ రూమ్ అద్దెకు తీసుకుని తన దగ్గరున్న టెక్నాలజీ నాలెడ్జ్, బిజినెస్ ఆలోచనలతో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ రంగంలో చనిపోయిన తన తండ్రి పేరిట రామకృష్ణకి షార్ట్కట్లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనే స్టార్టప్ కంపెనీ పెడతాడు. ఆ తర్వాత విరాట్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతాడు. రోజుకు కేవలం 3-4 గంటలు మాత్రమే నిద్రపోతూ మిగిలిన రోజంతా క్లయింట్లను కలవడం, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, మార్కెట్ పెంచుకోవడంలోనే గడిచిపోయేది. అతని అంకిత భావం, తిరుగులేని తెలివితేటలు, సూటిగా మాట్లాడే నైజం చూసి పెద్ద పెద్ద కంపెనీలు విరాట్తో చేతులు కలపడానికి ముందుకొస్తాయి. ఒక్క ఏడాది గడిచేసరికి ఆర్కే ఎంటర్ప్రైజెస్ లాభాల బాట పడుతుంది. రెండో ఏడాది నాటికి అది ఏకంగా 100 కోట్ల టర్నోవర్‌కి చేరిపోతుంది. మూడో ఏడాది వచ్చేసరికి విరాట్ సిటీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ యంగ్ బిజినెస్ మ్యాన్‌గా మారిపోతాడు. హైటెక్ సిటీలో ఆకాశాన్నంటే హెడ్ ఆఫీస్, బంజారా హిల్స్‌లో విశాలమైన కాస్ట్లీ విల్లా, లెక్కలేనన్ని కార్లు వచ్చి చేరుతాయి. అతని ఆఫీస్ రూమ్‌లోకి అడుగు పెడుతూ ఉంటే వందల మంది ఉద్యోగులు లేచి సెల్యూట్ చేసే స్థాయికి ఎదుగుతాడు. కానీ అతను ఎప్పుడూ మీడియా ముందుకి రాలేదు. తెర వెనక నుంచే మొత్తం బిజినెస్ సామ్రాజ్యాన్ని నడిపించేవాడు. అందుకే ఆర్కే గ్రూప్ ఆఫ్ అధినేత విరాట్ అనేది బయట ప్రపంచానికి తెలుసు, కానీ ఆయన ఎలా ఉంటాడు అనేది మాత్రం కొద్దిమంది హయ్యర్ అఫీషియల్స్ కి తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. అదే సమయంలో మహేశ్వరరావు ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంటుంది. ఆయన కూతురు వర్ష ఇప్పుడు పూర్తిగా పెద్దదై ఒక అందమైన కుందనపు బొమ్మలా తయారవుతుంది. వర్ష అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాలమేగడ లాంటి స్వచ్ఛమైన తెల్లటి శరీరం ఆమెది. తీర్చిదిద్దిన చందమామ లాంటి కళ్ళు, అందమైన ముఖం. ఆమె కళ్ళు చాలా పెద్దగా, లేడి కళ్ళలాగా అమాయకంగా ఉంటాయి. కాటుక పెడితే ఆ కళ్ళల్లో ఏదో తెలియని మాయ కనిపిస్తుంది. ఆమె బుగ్గలు లేత యాపిల్ పండులా గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి. కొంచెం నవ్వినా ఆ బుగ్గల మీద ముద్దుగా సొట్టలు పడుతూ తీర్చిదిద్దిన ఎర్రటి దొండపండు లాంటి పెదవులు, శంఖంలాంటి సన్నని పొడుగైన మెడ. ఆమె నడుము దగ్గర సన్నగా లేత పూల తీగలా ఉంటే నడుస్తూ ఉంటే రాజహంసలా ఎంతో పొయలు ఒలికేది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె నడుము దాటి మోకాళ్ల వరకు వేలాడే నల్లటి ఒత్తైన పొడవాటి జడ ఆమె సాంప్రదాయ అందానికి మరింత వన్నె తెచ్చేది. అంత అందం ఉన్న వర్షకి ఎలాంటి గర్వం లేదు. తండ్రికున్న డబ్బు పిచ్చి ఆమెలో కొంచెం కూడా లేదు. ఆమె మనసు చాలా సున్నితమైనది, ప్రేమను కోరుకునేది. చిన్నప్పటి నుంచి తన బావ విరాట్ అంటే ఆమెకి ప్రాణం. బావ పౌరుషం, అతని గంభీరమైన రూపం ఆమె మనసులో ఎప్పుడో గూడు కట్టుకున్నాయి. కాని తండ్రి దర్పం, పొగరు ముందు ఆమె ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడలేకపోయింది. అత్తయ్యని తండ్రి అవమానించి గెంటేశాడని పనివాళ్ల ద్వారా తెలిసినప్పుడు వర్ష గదిలోకి వెళ్లి రోజుల తరబడి ఏడ్చింది. తన బావ తనని అసహ్యించుకుంటాడేమోనని ప్రతి క్షణం కుమిలిపోయింది. ఇలాంటి సమయంలో మహేశ్వరరావు తన బిజినెస్ పలుకుబడిని మరింత పెంచుకోవడానికి సిటీలో పెద్ద పారిశ్రామికవేత్త అయిన రుద్ర ప్రతాప్ కొడుకు విక్కీతో వర్షకి పెళ్లి నిర్ణయిస్తాడు. విక్కీ ఒక తాగుబోతు, జులాయి తిరుగులు తిరిగే చెత్త వెధవ అని అందరికీ తెలుసు.
కానీ రుద్రప్రతాప్‌కి ఉన్న వేల కోట్ల ఆస్తి కలిసొస్తుందన్న ఒకే ఒక ఆలోచనతో మహేశ్వరరావు ఆ పెళ్లిని ఖాయం చేస్తాడు. వర్ష ఎంత ఏడ్చినా, బ్రతిమాలినా తండ్రి వినలేదు. నా మాట విను. డబ్బుంటే అన్నీ వస్తాయి. అదొక్కటి చాలు నువ్వు ప్రశాంతంగా, హ్యాపీగా లైఫ్ లాంగ్ బతికేయడానికి. దానికోసం ఈ పెళ్లి ఎలా అయినా జరిగి తీరాల్సిందే అని చెప్పేస్తాడు. దిక్కుతోచని స్థితిలో తండ్రి పరువు కోసం ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది వర్ష. అలా ఇవన్నీ ఆలోచిస్తూ బాధపడుతూనే తెల్లవారుజాము దాకా ఆ ఆలోచనల అలజడిలోనే కొట్టుమిట్టాడి ఎప్పుడో అలసిపోయి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వినిపిస్తుండగా గది తలుపులు మెల్లిగా తెరుచుకుంటాయి. నీరజ మెల్లిగా లోపలికొచ్చి నిద్రపోతున్న వర్ష తల నిమురుతూ, వర్షా, లేమ్మా, తెల్లవారింది. స్నానం చేసి త్వరగా రా తల్లి. కొత్త కోడలివి కదా, ఇంట్లో పూజ చేసుకోవాలి అని పిలుస్తుంది ప్రేమగా. వర్ష ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరుచుకుని, అత్తయ్య అంటుంది కంగారుగా. కంగారెందుకురా, నేనేగా, లే అనగానే లేచి నేరత తెచ్చిచ్చిన లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర తీసుకుని తలస్నానం చేసి చక్కగా ముస్తాబై వస్తుంది. తడియారని పొడవాటి జడను వదులుగా వేసి పాపిటిలో సింధూరం పెట్టుకుని కాటుకు దిద్దిన పెద్ద కళ్ళతో కిందకి దిగి వస్తుంది. పూజ గదిలో నీరజతో కలిసి దేవుడికి దీపం పెట్టి హారతి ఇచ్చి పూజ ముగిశాక ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. సరిగ్గా అదే సమయానికి విరాట్ రెడీ అయ్యి కిందకి దిగుతాడు. డార్క్ గ్రే కలర్ ఫార్మల్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, చేతికి బ్రాండెడ్ వాచ్, చక్కగా దువ్విన ఒత్తైన జుట్టుతో విరాట్ ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే ఆ గంభీరమైన లుక్ ఉంటే వర్ష ఎదురుగానే ఉన్నా కూడా ఒక్కసారి కూడా చూడకుండా తిన్నగా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటాడు. వర్ష వణుకుతున్న చేతులతో ప్లేట్ పెట్టి వేడి వేడి ఇడ్లీలు, చట్నీ వడ్డిస్తుంది. ఆమె చేతి గాజుల సవ్వడి వింటూ ఆమె పట్టుచీర కొంగు తన భుజానికి తాకుతున్నా విరాట్ కనీసం తలెత్తి ఆమె ముఖం వైపు కూడా చూడడు. సైలెంట్ గా టిఫిన్ తిని టిష్యూతో చేతులు తుడుచుకుని లేచి నిలబడి, అమ్మా, ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా అని ఒక్క మాట చెప్పి వర్ష వైపు కన్నెత్తి కూడా చూడకుండా కార్ కీస్ తీసుకుని బయటికెళ్ళిపోతాడు. అతను వెళ్లిన వైపే దీనంగా చూస్తూ నిలబడిపోయిన వర్ష కళ్ళలోంచి నీళ్లు ధారగా కారిపోతూ ఉంటాయి. అది చూసిన నీరజ ఆమె దగ్గరికొచ్చి వర్ష చేతులు పట్టుకుని, బాధపడకమ్మా, మీ నాన్న అన్న మాటలు వాడి గుండెల్లో ఇంకా రగులుతున్నాయి. ఆ కోపం నీ మీద కాదు, మా గతం మీద. నువ్వు ఓపిక పడితే వాడే కరిగి నీ కాళ్ళ దగ్గరకొస్తాడు. ఈ రోజు రాత్రే మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించాను. మెల్లిగా ఇద్దరు మాట్లాడుకోండి. మనసులో ఉన్న అపార్థాలన్నీ మాటల్లోనే పోగొట్టుకొని సంతోషంగా ఉండండి అంటుంది నెమ్మదిగా. ఆ మాట వినగానే వర్ష గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటే, వద్దత్తయ్యా, ప్లీజ్ అంటూ భయంతో వణిగిపోతూ, బావ మనసులో నా మీద ఎంత కోపం ఉందో చూస్తున్నారు కదా, కనీసం నా మొహం కూడా చూడట్లేదు. అలాంటిది ఈ రోజే తనతో ఉండాలంటే నాకు చాలా భయంగా ఉందత్తయ్యా అంటుంది ఏడుస్తూ. నీరజ ఆమె గడ్డం పట్టుకొని ఎంతో అనన్యంగా చెప్తూ, అయ్యో పిచ్చిదానా, భార్యాభర్తల మధ్య మనసులు కలవాలన్నా, దూరాలు తగ్గాలన్నా ఈ బంధం చాలా ముఖ్యం. ఏకాంతంలో ఇద్దరి శ్వాసలు ఒక్కటైనప్పుడే గతం తాలూకు కోపాలు, పగలు అన్నీ కరిగిపోతాయిరా. శారీరకంగా, మానసికంగా ఒకటైనప్పుడే ఆ బంధానికి ఒక రూపం వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. వాడి ప్రేమను గెలుచుకునే బాధ్యత నీదే. ఏమీ కాదు అంటూ అత్తగారి మాటలకి ఎదురు చెప్పలేక వర్ష మౌనంగా తలదించుకుంటుంది. కానీ లోపల ఏదో తెలియని వణుకు, అలజడి మొదలైపోతాయి. సాయంత్రం చీకటి పడుతుండగా విరాట్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. మొహంలో బాగా అలసట, ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. నేరుగా పై ఫ్లోర్లోని తన బెడ్రూంలోకి వెళ్ళి
ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. రాత్రి 8 గంటలకి నీరజ వెళ్ళి, విరాట్, భోజనం చేద్దువురా నాన్న అని పిలుస్తుంది. విరాట్ కిందకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా అతనికి అక్కడెక్కడా వర్ష కనిపించదు. ఆమె కిచెన్లో ఉండి కాసేపు తర్వాత అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక భయంతో వణికిపోతూ అక్కడే కిచెన్లోనే ఉండిపోతుంది. విరాట్ మాత్రం నిశ్శబ్దంగా అన్నం తినేసి నీళ్లు తాగి, అమ్మా, బాగా అలసిపోయాను ఈరోజు, రెస్ట్ తీసుకుంటా, గుడ్ నైట్ అని చెప్పి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ఆ గదిని ఫస్ట్ నైట్ కోసం అలంకరించిన విషయం కూడా వర్ష ఆలోచనల్లో ఉన్న అతను పెద్దగా పట్టించుకోనట్లున్నాడు. ఇక్కడ కింద నీరజ వర్షని శోభనం పెళ్లికూతురులా అందంగా ముస్తాబు చేసి ఎర్రటి కంచుపట్టు చీర కట్టి ఒంటి నిండా సంప్రదాయ ఆభరణాలు వేసి వర్ష నడుము దాటి కిందకు వేలాడుతున్న ఆ పొడవాటి జడ నిండా గుమగుమలాడే మల్లెపూలు చుడుతుంది. నుదిటిన ఎర్రటి బొట్టు, కాటుక కళ్ళు, లేత ఎలుపు రంగు పెదాలతో వర్ష సాక్షాత్తు లక్ష్మీదేవిలా మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఆమె గుండె మాత్రం రైలు ఇంజన్లా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. నీరజ ప్రేమగా వర్ష చేతికి కుంకుమ పువ్వు వేసిన వేడి పాల గ్లాసును అందించి, వెళ్ళు తల్లి, ఇది నీ జీవితం. వాడి కోపాన్ని నీ ప్రేమతోనే జయించు. ఆ గదిలోకి అడుగుపెట్టేది నా కొడుకు జీవితాన్ని నిలబెట్టే మహాలక్ష్మివి నువ్వేరా అంటూ ఆశీర్వదించి మెట్ల దగ్గరికి పంపిస్తుంది. చేతిలో పాల గ్లాస్ పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉంటుంది వర్ష. ఆమె నడుము వంపులు, కాలిపట్టీల గల్లు గల్లు సవ్వడి, ఆ చీర రెపరెపలు ఆమె మనసులోని భయాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. విరాట్ గది ముందరికి వచ్చి నిలబడి తలుపు కొద్దిగా తెరిచి ఉండడంతో లోపలికి తొంగి చూస్తుంది. లోపల విరాట్ బాల్కనీ వైపు తిరిగి నిలబడి ఉంటే వర్ష నెమ్మదిగా వణుకుతున్న చేతులతో ఆ తలుపుని ముందుకు నెట్టి గది లోపలికి అడుగు పెడుతుంది. గదిలోకి అడుగుపెట్టిన వర్ష కాలిపట్టీల సవ్వడి వినగానే బాల్కనీ వైపు తిరిగి నిలబడి ఉన్న విరాట్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతనికి ఎదురుగా ఎర్రటి పట్టు చీరలో నిండుగా అలంకరించుకున్న మల్లెపూల జడతో చేతిలో పాల గ్లాస్ పట్టుకుని భయం భయంగా వణుకుతూ నిలబడిన వర్ష అతనికి కనిపిస్తుంది. ఆమె అందం ఆ క్షణంలో ఎవ్వరినైనా కట్టిపడేసేలా ఉంది. కాని విరాట్ కళ్ళల్లో మాత్రం ఆ అందం ఏ మాత్రం చలనాన్ని కలిగించలేదు. పైగా అతని ముఖం మరింత కఠినంగా రాయిలా మారిపోయింది. దవడ కండరాలు కూడా బిగుసుకున్నాయి. చేతిలో ఉన్న పాల గ్లాస్ను అక్కడే ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టేసి తలదించుకుని బొమ్మలా నిలబడిపోయింది వర్ష. గదిలో వెదజల్లుతున్న మల్లెపూల సువాసన, పక్కనే ఉన్న పూలపాన్పు ఆమె గుండెల్లో భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. విరాట్ భారంగా, గంభీరంగా అడుగులు వేసుకుంటూ ఆమె ముందుకు వచ్చి నిల్చుంటే అతని 6 అడుగుల 2 అంగుళాల పొడవైన శరీరం ఆమెకి తన ముందు ఒక కొండ నిలబడినట్టు అనిపిస్తుంది. అతని కళ్ళల్లోని కోల్డ్నెస్ వర్ష శరీరాన్ని తాకుతూనే ఉంటుంది. ఆమె ఊహించినట్టుగానే వర్ష ముఖంలోకి తీక్షణంగా చూస్తూ కరుకైన గొంతుతో, ఏంటలా చూస్తున్నావు? నేనేదో నీ మీద ఇష్టం కొద్దీ మోజుతో మెడలో తాళిగట్టాను, పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? కేవలం మా అమ్మ కోసం తను చెప్పిందని మాత్రమే ఆ పెళ్లిపీటల మీద నీ మెడలో తాళిగట్టాను. నా జీవితంలో నిన్ను నా వైఫ్గా ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తానని మాత్రం కల్లో కూడా అనుకోకు అంటాడు గంభీరంగా. ఆ మాటలు వింటుంటే వర్ష గుండెల్లో పిడుగు పడినట్లయి భయంతో ఆమె 2 అడుగులు వెనక్కి వేస్తుంది. కానీ విరాట్ అక్కడితో ఆగకుండా మరింత ముందుకొచ్చేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా వేలు పెట్టి చూపిస్తూ కోపంగా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్తూ, నీ లిమిట్స్ లో నువ్వుంటే నీకే మంచిది. గీత దాటాలని చూసావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ నాన్న చేసిన మోసానికి, ఆడిన నాటకాలకి నా పగ ఇంకా చల్లారలేదు. నువ్వు నా శత్రువు కూతురివి, ఆ విషయం ఎప్పటికీ మర్చిపోకు అంటూ
అతను అంటున్న ప్రతి మాట ఒక విషపు బాణంలా ఆమె హృదయాన్ని చీల్చేస్తూ ఉంటుంది. ఆ అవమానాన్ని, ఆ చేదు నిజాన్ని తట్టుకోలేక వర్ష కళ్ళల నుంచి కన్నీళ్లు ధారగా కారి బుగ్గలపై నుంచి నేలకు రాలుతూ ఉంటే పెదవులు కొరుక్కుంటూ మెల్లిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెడుతుంది. ఆమె ఏడుపు చూసి విరాట్లో జాలి కలగకపోగా చిరాకు మరింత ఎక్కువైపోయి ఆపు అంటూ గది అంతా దద్దరిల్లేలా గట్టిగా అరుస్తాడు. నాకు ఆడవాళ్ళ ఏడుపంటేనే విపరీతమైన చిరాకు. నీ మొసలి కన్నీళ్లు నా ముందు కార్చొద్దు. ఈ నాటకాలు చూసి కరిగిపోవడానికి నేనేమి మీ నాన్నలాంటి పిరికివాణ్ణి గాదు. విరాట్ అరిచిన ఆ అరుపులకి వర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో నోటి మీద చెయ్యి పెట్టుకొని ఏడుపును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ అదురుకి ఆమె శరీరం మొత్తం భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది. విరాట్ చుట్టూ చూసి నేలవైపు వేలు చూపిస్తాడు. నీకు ఆ బెడ్ మీద పడుకోవడానికి ఏ మాత్రం హక్కు లేదు. అదిగో అక్కడ, ఆ కింద నేల మీద పడుకో అని నిర్దాక్షిణ్యంగా చెప్పేసరికి పుట్టినప్పటి నుండి కోట్ల రూపాయల ఆస్తితో పూల పాన్పుల మీద మాత్రమే పడుకుని పెరిగిన వర్షాకి నేల మీద పడుకోవడం అనేది అస్సలు అలవాటు లేని పని. కానీ అతని కళ్ళల్లో ఉన్న రౌద్రాన్ని చూసి ఇంకొక మాట మాట్లాడినా అతని కోపం ఎక్కడికి దారితీస్తుందోనన్న భయంతో మౌనంగా ఉండిపోతుంది. అలాగే కన్నీళ్లు తుడుచుకుంటూ నేల మీదే ఒక మూలగా కూర్చుని పట్టుచీర కొంగును నేలపై పరుచుకొని తలగడ లేకుండా తలగడ కూడా లేకుండా ఆ చల్లటి పాలరాతి నేల మీదే ముడుచుకుని పడుకుంటుంది. ఒంటి మీద ఉన్న పట్టుచీర బరువు, గుండెల్లో రగులుతున్న బాధ, చలిగాలి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. విరాట్ విసురుగా వెళ్లి బెడ్ మీద వాలి లైట్స్ ఆఫ్ చేసి మొహం మరోవైపుకి తిప్పుకొని పడుకుంటాడు. ఆ చీకటి గదిలో ఒకవైపు బెడ్ మీద కోపంతో పగతో రగిలిపోతూ విరాట్ ఉంటే మరోవైపు నేల మీద నిద్ర పట్టని వర్ష. దొంగ సచ్చినోడు, దున్నపోతు, చిన్నప్పుడు పెంట కుప్పలో పడిపోయి కంపు కొట్టుకుపోతే నేనే వెళ్ళి అందర్నీ పిలుచుకొచ్చి కాపాడాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేని కాకి ముక్కోడు. నిక్కర్ జారిపోయినా గుడ్కిళ్ళగా కళ్ళు మూసుకున్నాను కానీ ఆ రోజైనా కళ్ళు తెరిచి చూసానా? షేం అన్నానా? ఛ! అవన్నీ మర్చిపోయినట్టున్నాడు ముచ్చు మొహమోడు. అయినా తాటి చెట్టు పెరిగినట్టు పొడుగు పెరగటమే తప్ప తండ్రి మీద కోపం కూతురు మీద చూపించకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. వీడు మళ్ళీ పెద్ద కంపెనీకి సీఈఓ అంట. రేయ్ బావగా, నన్నే కింద పడుకోబెట్టావు కదా, చూస్తుండు. రేపు నీ సంగతి అత్త దగ్గర చెప్పి నేను బాగా తిట్టిస్తా అని రాత్రంతా నిద్రలేని కళ్ళతో గడిపేస్తుంది వర్ష. కానీ పాపం ఆమె కూడా తెలియట్లేదు. అక్కడున్నది ఇది వరకు తనకు తెలిసిన చిలిపి బావ కాదు, రాక్షస బావ అని. అందుకే మరుసటి రోజు తెల్లవారుజాము నుంచే వర్ష జీవితంలో సరికొత్త నరకం మొదలైపోతుంది. రాత్రంతా ఆ చల్లటి పాలరాతి నేల మీద పడుకోవడం వల్ల ఆమె ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు పుట్టినా సరే అతను లేచేలోపు లేచి కన్నీళ్లు తుడుచుకుని గది బయటికి వచ్చేస్తుంది. స్నానం చేసి ఒక నార్మల్ అండ్ సింపుల్ సిల్క్ చీర కట్టుకొని పూజ ముగించి వంటింట్లోకి వెళ్తే తన అత్తయ్య నవ్వి పలకరించాక ఆమెని తేరిపారా చూస్తుంది. వర్ష కళ్ళల్లో నిద్రలేనట్టు ఎర్రగా కనిపించడంతో నిజంగానే కొడుకు కోపాన్ని పక్కన పెట్టి కోడల్ని దగ్గరికి తీసుకున్నాడని భావించి నవ్వుతూ దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత వర్ష ఆవిడతో కలిసి ఉదయం టిఫిన్, కాఫీ అన్నీ రెడీ చేస్తుంది. కాసేపటికి విరాట్ ఆఫీస్ డ్రెస్సింగ్ తో గంభీరంగా మెట్లు దిగి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వర్ష వణుకుతున్న చేతులతో వేడివేడి కాఫీ కప్ను అతని ముందు పెడుతుంది. కానీ విరాట్ ఆమె ముఖం వైపు కనీసం ఒక్క చూపు కూడా చూడడు. ఆ గదిలో అసలు ఒక మనిషి ఉందన్న గుర్తింపు కూడా అతని ప్రవర్తనలో కనిపించకుండా ఉంటే కాఫీ తాగి తల్లితో మాత్రం రెండు ముక్కలు మాట్లాడి వర్ష పెట్టిన ప్లేట్ని కనీసం తాకకుండానే
లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు మొదలుకొని రోజు ఇదే తంతుగా మారిపోతుంది. పొద్దున్నే లేచి రావడం, ఎదురుగా వర్ష ఉన్నా ఆమెను అస్సలు చూడకుండా దాటుకుని వెళ్ళిపోవడం, ఆమె వడ్డించిన భోజనం వద్దని చెప్పకుండానే పక్కన పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం, రాత్రి ఎంత లేటుగా వచ్చినా గదిలోకి రాగానే ఆమె వైపు చూడకుండా లైట్ ఆఫ్ చేసి పడుకోవడం అలవాటుగా చేసుకుంటాడు. వర్ష పడుతున్న ఈ నిశ్శబ్ద నరకం ఎవరికీ కనిపించదు. అతను తనని తిట్టినా, కొట్టినా భరించేదేమో కానీ అసలు తను ఉన్నానన్న విషయమే తెలియనట్లు ప్రవర్తిస్తుంటే ఆ నిర్లక్ష్యం ఆమె మనసును రోజు కొద్ది కొద్దిగా చంపేస్తూ ఉంటుంది. వంటింట్లో పనులు చేసుకుంటున్నప్పుడు అతను వెళ్ళిన దారి వైపు చూస్తూ ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా కారిపోతూ ఉండేవి. నీరజ చాలాసార్లు వర్ష ముఖం వాడిపోయి ఉండడం గమనించి, ఏంటమ్మా వర్ష, మొహం ఏంటి అలా పీకిపోయింది? వాడు నిన్నేమైనా అంటున్నాడా? అసలు నీతో సరిగ్గా మాట్లాడుతున్నాడా లేదా అని ఆరా తీసేది. కానీ వర్ష తన అత్తయ్య చేతులు పట్టుకుని కన్నీళ్లను బలవంతంగా లోపలే ఆపుకుంటూ, అదేం లేదత్తయ్యా, బావ ఆఫీస్ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు కదా, అందుకే అలసిపోతున్నారు. నన్ను బాగానే చూసుకుంటున్నారు. నాకేం తక్కువ లేదు అని అబద్ధం చెప్పేసేది నవ్వుతూ. తను పడుతున్న బాధను తన అత్తయ్యకి చెప్తే ఆమె వెళ్లి కొడుకుని నిలదీస్తుందని, దాంతో తల్లి కొడుకుల మధ్య గొడవలొస్తాయని వర్ష భయపడి తన వల్ల ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు రాకూడదని అతనిచ్చే ప్రతి అవమానాన్ని, ఆ మౌనాన్ని తన గుండెల్లోనే సమాధి చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉండిపోతుంది. ఒకరోజు ఎప్పటిలాగే వీర్రాజ్ ఆఫీస్ ముగించుకొని తన గదికొచ్చేసరికి బట్టలు మడత పెడుతున్న వర్ష అక్కడే నుంచుని కనిపిస్తుంది. ఎప్పట్లాగే అతను వచ్చినా కూడా ఆమెను పట్టించుకోడు అని తెలుసు కాబట్టి ఆమె కూడా అతని వైపు చూడకుండా తన పని తను చేసుకుంటూ ఉండిపోయేసరికి ఎర్రటి కళ్ళతో ఆమెను చూసిన విరాట్కి కోపం మరింతగా పెరిగిపోతుంది. అవాయిడ్ చేస్తే నేను చేయాలి గాని తిరిగి అది నన్ను అవాయిడ్ చేయడం ఏంటి? ఇలా నేను కామ్గా ఉండిపోతే దానికి ఎప్పటికీ బుద్ధి రాదు. నా మనసులో పగ కూడా తీరదు. ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులోనే గట్టిగా అనుకుంటాడు విరాట్. ఇంకా అప్పటి నుండి విరాట్ పగ, కోపం కేవలం మౌనానికే పరిమితం కాలేదు. తల్లి ముందు చాలా పద్ధతిగా ఉంటూనే నాలుగు గోడల మధ్య తల్లి లేని సమయాల్లో వర్షను మానసికంగా, శారీరకంగా నానా రకాలుగా కష్టపెట్టడం మొదలు పెడతాడు. నెక్స్ట్ డే రాత్రి వర్ష ఎంతో శ్రద్ధగా అతనికి ఇష్టమైన వంటలన్నీ అడిగి మరీ తెలుసుకొని మరీ చేసి పెడుతుంది. నీరజ పక్కనే ఉండడంతో విరాట్ ఏమీ మాట్లాడకుండా 2 ముద్దలు తిని ప్లేట్ పక్కన పెట్టేసి పైకి వెళ్ళిపోతాడు. రాత్రి 12 గంటలకి నీరజ గాఢ నిద్రలోకి జారుకున్నాక వర్ష మెల్లగా, భయంగానే గదిలోకి అడుగు పెడుతుంది. అప్పటి వరకు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న విరాట్ ఆమె లోపలికి రాగానే ఒక్క ఉదుటిన లేచి ఆమె చేతిని బలంగా పట్టుకుని కింద వంటింట్లోకి ఈడ్చుకెళ్తాడు. బావా, నొప్పి, ఏం చేస్తున్నావు, వదులు ప్లీజ్ అంటూ వర్ష వణికిపోతూ ఉంటే విరాట్ ఆమెను స్టవ్ ముందుకు తోసి, రాత్రి నువ్వు పెట్టిన ఆ చెత్తను అమ్మ కోసమే తిన్నాను, కానీ అది అసలు మనుషులు తినేలా లేదు. ఇప్పుడు నా కోసం మళ్ళీ ఫ్రెష్ గా వెజ్ పలావ్ చేసి తీసుకురా అని గంభీరంగా, కోపంగా ఆర్డర్ చేస్తాడు. అప్పటికే రోజంతా పనిచేసి అలసిపోయి కాళ్ళు లాగుతున్నా కూడా వర్ష మారు మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ అర్ధరాత్రి 1 గంటకు మళ్ళీ కూరగాయలు తరిగి ఫ్రెష్ గా పులావ్ వండి ప్లేట్లో పెట్టుకుని పైకి తీసుకొస్తుంది. వణుకుతున్న చేతులతో ఆ ప్లేట్ ని విరాట్ ముందు పెడితే విరాట్ ఆ ప్లేట్ వైపు అసహ్యంగా చూసి చేత్తో దాన్ని పక్కకి నెట్టేస్తూ, ఇంత లేట్ చేశాక ఇప్పుడు నా మూడ్ మొత్తం పోయింది, నాకు అసలు ఆకలి లేదు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడే అని ముఖం మీద చెప్పి నిర్దాక్షిణంగా చెప్పి బెడ్పై పడుకుని దుప్పటి కప్పేసుకుంటాడు. ఆ మాటలకి వర్ష గుండె తరుక్కుపోతుంది. ఏడుస్తూనే ఆ ప్లేట్ తీసుకెళ్లి కింద పెట్టి గదిలోకి రాగానే మరో నరకం ఆమెకు స్వాగతం పలుకుతుంది. విరాట్
కావాలనే రూమ్ ఏసీ టెంపరేచర్ను 16 డిగ్రీలకి తగ్గించేసి ఫ్యాన్ను ఫుల్ స్పీడ్లో పెట్టేస్తాడు. అతను మందపాటి రగ్గు కప్పుకొని హాయిగా బెడ్పై పడుకుంటే కింద కనీసం తలదిండు దుప్పటి కూడా లేకుండా ఆ చల్లటి పాలరాతి నేల మీద పడుకున్న వర్ష చలికి గజగజ వణికిపోతుంది. చీర కొంగును ఒంటి నిండా చుట్టుకున్న చలి ఎముకలను కొరికేస్తుంటే ఆమె కళ్ళు పటపటా కొట్టుకుంటూ ఉంటాయి. ఆ శబ్దానికి విరాట్ విసుగ్గా కళ్ళు తెరిచి, చప్పుడు చేయకుండా సైలెంట్గా పడుకో, లేదంటే ఈ చెల్లో తీసుకెళ్లి బాల్కనీలో నిలబెడతాను అని గద్దిస్తాడు. దాంతో వర్ష నోటిపై చేయి పెట్టుకుని, పంది, దున్నపోతు, నక్క, కుక్క, చ టైంకి నాకు తిట్లు కూడా రావట్లేదు. అయినా మా నాన్నని అనాలి. నాకు తిట్లు కూడా సరిగ్గా నేర్పించకుండా పెంచాడు. ఈ రాక్షసుడేమో నన్ను పీల్చి పిప్పి చేస్తున్నాడు. కనీసం పెళ్ళానన్న కనికరం కూడా ఉండట్లేదు వీడికి. ఏం చేయాలిరా దేవుడా? నన్ను ఇంతలా ఏడిపిస్తున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తావా దేవుడా? రేపు ఆఫీసులో అందరి ముందు కాలు జారిపడి నడుం విరగాలి అని కోపంలో కోరుకుని మళ్ళీ వెంటనే, అమ్మో, మళ్ళీ అప్పుడే నాకు సేవ చేయమని పనిష్మెంట్ ఇస్తాడు. వద్దులే, జారిపడాలి కానీ నడుం మాత్రం విరగకూడదు. వీడి పరువు అందరిలోనూ పోవాలి అని మనసులోనే తిట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేదని గ్రహించి అలా కన్నీళ్లతోనే వణుకుతూనే ఆ రాత్రంతా గడిపేస్తుంది. పాపం కోరుకోవడమే మిగులుతుంది కానీ కనీసం ఆ దేవుడు కూడా తన మొర విననే వినడు. నెక్స్ట్ డే ఉదయం ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్న విరాట్ తన బ్లూ షర్ట్ ను వర్ష మొహం మీదకి విసిరికొట్టి, దీన్ని నువ్వేనా ఐరన్ చేసింది? కాళ్ళ దగ్గర చూడు, చిన్న మడత కనిపిస్తోంది. సరిగ్గా చేయడం కూడా రాదా అంటూ కోపంగా అరుస్తాడు. వర్ష ఎప్పటిలాగే భయపడుతూ, ఇప్పుడే సరిచేస్తాను బావా అంటూ టేబుల్ దగ్గరికి వెళ్లి వేడి ఐరన్ బాక్స్ తో ఆ షర్ట్ ను సరిచేయడం మొదలు పెడితే దూరం నుంచి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమెనే సీరియస్ గా చూస్తూ ఉంటాడు విరాట్. ఇంకా మళ్ళీ మన పాప ఇన్నర్లో, ఇదంతా కావాలని చేస్తున్నాడు కదా, అయినా వీడు అతను సినిమాలో త్రిష చెప్పినట్టు నైలాన్ తాడులా కనిపించే నాగుపాము, కాశీ తాడులా కనిపించే కట్లపాము. అయినా చిన్నప్పుడే అన్నీ చూసేస్తే ఇప్పుడు పగ కోసం నా రక్తం తాగకుండా ఇంకేం చేస్తాడు అని మనసులో తిట్టుకుంటూ మొహాన్ని మాత్రం చిరాకుగా పెట్టుకుంటూ ఉంటే అది కాస్త మన రాక్షసుడి కళ్ళల్లో పడిపోతుంది. తనని తిట్టుకుంటోందని అర్థమై మెల్లిగా వచ్చి ఆమె పక్కనే నిలబడి, చేతకాని పనులు చేయడం ఎందుకు? మీ నాన్నలాగా నీకు కూడా దేని మీద శ్రద్ధ లేదు. పొగరు మాత్రం కింటాలలో ఉంటుందే. వేరే వాళ్ళని మాటలంటాం, బాధ పెట్టడం తప్ప ఇలాంటి పనులు రావేమో కదా మీ ఇద్దరికి అంటూ ఆమెపై చాలా కోపంతో మాటల తోటాలు విసిరేస్తాడు. ఆ మాటలకి, అతని కళ్ళల్లోని రౌద్రానికి వర్ష చేతులు వణికి వేడి ఐరన్ బాక్స్ పొరపాటున ఆమె చేతి వేళ్లకు గట్టిగా తాకుతుంది. చుర్రుమన్న శబ్దంతో ఆమె చర్మం ఎర్రగా కందిపోయి చాలా మంట పుట్టి వర్ష కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటే విరాట్ ఏమాత్రం జాలి చూపించకుండా, మొసలి వేషాలు వేయకు, టైం అవుతోంది, త్వరగా ఫినిష్ చేయి అని కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకొనివ్వకుండా ఐరన్ చేసిన వెంటనే ఆమె చేతిలోని షర్ట్ విసురుగా లాక్కున్నట్టే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని కళ్ళ ముందే 2 రోజులు ఆమె ఆ చేతివేళ్లతో ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి అది తగ్గింది అనుకోగానే నెక్స్ట్ డే నైట్ నే వందల పేజీలున్న కొన్ని లీగల్ అండ్ బిజినెస్ ఫైల్స్ ను తెచ్చి వర్ష ముందు విసిరేస్తాడు విరాట్. ఇందులో ఉన్న పేజ్ నెంబర్స్, ప్రాబ్లమ్స్, ఈక్వేషన్స్ అన్నీ నీ చేత్తో రాసి తెల్లవారేసరికి నాకు టేబుల్ మీద పెట్టాలి. ఒక్క అక్షరం తప్పున్నా నిన్ను అస్సలు ఊరుకోను అని ఆర్డర్ వేస్తాడు. ఆ బిజినెస్ లెక్కలు ఏమీ అర్థం కాకపోయినా అతను మళ్ళీ తిడతాడన్న భయంతో వర్ష ఆ రాత్రంతా నిద్ర లేకుండా కూర్చుని చేతులు నొప్పులు పుడుతున్నా కనీసం కన్నీళ్లు తుడుచుకోకుండా తెల్లవారేదాకా ఆ ఫైల్స్ ని కాపీ చేస్తుంది.
తెల్లవారుజామున వణుకుతున్న చేతులతో ఆ పేపర్లని విరాట్‌కి అందిస్తే, అతను కనీసం వాటిని చూడకుండానే డస్ట్‌బిన్‌లో పడేసి, "నీ చేతి రాత చాలా చెత్తగా ఉంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేశావు" అంటూ ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా గట్టిగా అరిచి, అక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఆమెకి కన్నీళ్ళే వస్తూ ఉంటాయి. అతని మీద ప్రేమతో అతనిస్తున్న పనిష్మెంట్‌లని ఎంతలా భరించాలని ప్రయత్నిస్తున్నా కూడా అతనితో కోపం కప్ అతనిలో కోపం తగ్గకపోగా మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ఎంత పొగరు! ఎంత చేస్తున్నా కూడా కనీసం దగ్గరకొచ్చి "సారీ బావ తప్పైపోయింది" అని మాత్రం చెప్పట్లేదు. దీనికి ఇలా కాదు అంటూ వేరేలా ఆలోచించి, తల్లి ఇంట్లో లేని సమయంలో వర్షను చూసి ఎగతాళిగా నవ్వటం, కావాలనే ఫోన్లో టీవీ న్యూస్ క్లిప్పింగ్స్ ఆన్ చేసి ఆమె తండ్రి మహేశ్వరరావు ఆస్తులన్నీ వేలం వేస్తున్న దృశ్యాలను, అప్పుల వాళ్ళు ఆయనను నడి రోడ్డుపై నిలదీస్తున్న వీడియోలను ఆమె కళ్ళ ముందు పెట్టి, "చూడు, మీ నాన్న స్టేటస్ ఇది. నువ్వు నా ఇంట్లో భార్యవి అయ్యావంటే అది కేవలం మా అమ్మ మీద ఉన్న ప్రేమతో మాత్రమే. లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను అని మాత్రం నెలలో కూడా అనుకోకు. తొందరలోనే నిన్నిక్కడి నుంచి పంపించకపోతే నా పేరు విరాట్‌నే కాదు" అంటూ మాటలతో ఆమె మనసును రోజు ముక్కలు చేసేవాడు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని రకాలుగా వేధించినా వర్ష మాత్రం పంటి బిగువున భరిస్తూ, తన అత్తయ్య ముందు మాత్రం నవ్వుతూ నటిస్తూ, తన బావ మనసు ఎప్పటికైనా మారుతుందన్న చిన్న ఆశతో ఆ నరకాన్ని కూడా మౌనంగా మోస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇంట్లో నీరజ గుడికి వెళ్ళడంతో వర్ష ఒక్కతే ఉంటుంది. హఠాత్తుగా ఆమెకు పీరియడ్స్ మొదలవుతాయి. కడుపులో విపరీతమైన నొప్పి మొదలవడంతో పాటు ఇంట్లో ప్యాడ్స్ లేకపోవడంతో మొహం కడుక్కొని ఎవరికీ చెప్పే అవకాశం లేక పక్కనే ఉన్న మెడికల్ షాప్‌కి నడుచుకుంటూ వెళ్తుంది. షాప్ నుండి ప్యాకెట్ తీసుకొని కడుపు పట్టుకొని నీరసంగా నడుచుకుంటూ ఇంటి మెయిన్ డోర్ తెరిచి లోపలికి అడుగు పెడుతుంది. అంతే, ఎదురుగా హాల్లో కోపంతో ఊగిపోతూ నిలబడి ఉన్న విరాట్ కనిపిస్తాడు. అప్పుడే ఆఫీస్ నుంచి ఏదో ఫైల్ కోసం వచ్చిన అతనికి ఇంట్లో వర్ష కనిపించకపోవడంతో అనుమానం, కోపం ఫుల్‌గా పెరిగిపోతాయి. వర్షని చూడగానే విరాట్ కళ్ళు ఎర్రబడి ఒక్క ఉదుటున ఆమె మీదకి దూసుకొచ్చి, "ఎక్కడికెళ్ళావు? ఈ టైంలో ఎవరితో ఉన్నావు? ఎవరిని కలవడానికెళ్ళావే?" అంటూ పిచ్చివాడిలా అరిచేస్తాడు. వర్ష సమాధానం చెప్పేలోపే ఆమె గొంతును తన బలమైన చేత్తో గట్టిగా పట్టుకుని వెనుకున్న గోడకి బలంగా అదిమి పడతాడు. ఊపిరి ఆడక వర్ష కళ్ళు తేలేస్తుంటే ఆమె గొంతుపై అతని వేళ్ల పట్టు బిగుసుకుపోతూ చేతిలోని కవర్ కింద పడిపోతుంది. బావా, వదులు, నాకు పీరియడ్స్ వచ్చాయి బావా, ప్యాడ్స్ కోసం వెళ్ళానంతే" అని కన్నీళ్లతో అతి కష్టం మీద చెప్తుంది వర్ష. ఆ మాట వినగానే విరాట్ ఒక్క క్షణం షాక్ అయి కింద పడిన మెడికల్ షాప్ కవర్ వైపు చూస్తాడు. అతని కళ్ళల్లోని కోపం ఇంకా తగ్గకపోయినా ఆమె గొంతుపై పట్టును ఒక్కసారిగా వదిలేసి అసహ్యంగా ఆమె వైపు చూస్తూ విసురుగా పై ఫ్లోర్‌లోని తన గదిలోకి వెళ్ళిపోతాడు. గోడకి ఆనుకుని నేలపై కూలబడిపోయిన వర్ష గొంతు పట్టుకుని గాలి పీల్చుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది. ఇన్నాళ్ళు తను పెట్టిన కష్టాలన్నీ ఒక ఎత్తు. కానీ ఈరోజు ఒక ఆడపిల్ల ఆత్మ గౌరవాన్ని, క్యారెక్టర్‌ని అనుమానిస్తూ గొంతు పిసికిన తీరు ఆమె సహనానికి ఆఖరి గీత గీస్తుంది. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. తన కాళ్ళ దగ్గర బానిసలా బతకడం కంటే చావడం నయం. ఇప్పుడే ఈ విషయం అతనికి చెప్పేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అని గట్టిగా నిర్ణయించుకుంటుంది వర్ష. కన్నీళ్లు తుడుచుకుని ఆవేశంతో, కోపంతో గదిలోంచి మెట్లు దిగి కిందకి హాల్లోకొస్తే, కింద మెట్లు దిగగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి వర్ష కాళ్ళు అక్కడికక్కడే ఆగిపోయి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. అక్కడ హాల్లోని సోఫాలో ఆమె తండ్రి మహేశ్వరరావు కూర్చుని ఉంటాడు. ఒకప్పుడు దివాలా తీసిన, రోడ్డున పడిన ఆయన మొహంలో ఇప్పుడు ఎలాంటి దిగులు లేదు. ప్రశాంతంగా నవ్వుతూ అక్కడే ఉన్న నీరజతో మాట్లాడుతూ కనిపిస్తాడు. వర్షాని చూడగానే
మహేశ్వరరావు లేచి వచ్చి ప్రేమగా హగ్ చేసుకుని, వర్ష, తల్లి, బావున్నావమ్మా? అంటూ ఆప్యాయంగా తల నిమురుతాడు. గుండెల్లో రగులుతున్న బాధనంతా బలవంతంగా దిగమింగుకొని తండ్రి ముందు ఆవేశాన్ని ఆపుకొని, బాగున్నాను నాన్నా. మీరెలా ఉన్నారు? అంటూ పెదాలపై చిన్న నవ్వు తెచ్చుకొని నవ్వుతూ చూస్తుంది వర్ష. అప్పుడే నీరజ, వర్ష, మీ నాన్నకి కొంచెం కాఫీ కలిపి తీసుకురామ్మా అని చెప్పడంతో ఆమె సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. కిచెన్ లో కాఫీ కలుపుతూ కూడా, నాన్న ముందే అంతా తేల్చేసి ఆయనతో పాటు ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోమని అడుగుతాను అని అనుకుని కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని హాల్లోకి వస్తుంది. అదే సమయానికి పైనుంచి కిందకి వచ్చిన విరాట్ మహేశ్వరరావు ముందు ఒక చెక్ బుక్ తీసి సంతకం పెట్టి అందించడం వర్ష కంట పడుతుంది. మహేశ్వరరావు ఆ చెక్ అందుకుంటూ లేచి నిలబడి విరాట్ చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ అల్లుడు. ఆనాడు నా అహంకారంతో నిన్ను మీ అమ్మని ఎంతగానో అవమానించాను. అయినా ఆ పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోకుండా నా అప్పులన్నీ తీర్చడానికి ఇంత పెద్ద అమౌంట్ హెల్ప్ చేస్తున్నావు. అంతేకాదు, పీటల మీద ఆగిపోయిన నా కూతురికి జీవితం ఇచ్చి దాన్ని ఇంత సంతోషంగా మహారాణిలా చూసుకుంటున్నావు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను బాబు అంటూ పొగడ్తలతో ముంచేస్తుంటే ఆ మాటలు విన్న వర్ష చేతిలోని కాఫీ ట్రే వణికిపోతుంది. ఒకవైపు తనను 4 గోడల మధ్య నరకం చూపిస్తున్నా, బయట ప్రపంచానికి మాత్రం తన తండ్రి పరువు నిలబెట్టడానికి, ఆయన అప్పులు తీర్చి మళ్ళీ నిలబెట్టడానికి తన బావ ఇంత పెద్ద సహాయం చేస్తున్నాడన్న నిజం ఆమె గుండెను మళ్ళీ తూట్లు పొడుస్తుంది. నేను ఇప్పుడు గొడవ చేసి నిజం చెప్తే నాన్న గుండె పగిలిపోతుంది. బావ చేస్తున్న ఈ సాయం ఆగిపోయి నాన్న మళ్ళీ రోడ్డున పడతాడు అని అర్థం చేసుకున్న వర్ష ఇల్లు వదిలి వెళ్ళిపోవాలన్న తన నిర్ణయాన్ని అక్కడికక్కడే విరమించుకుని ఆగిపోతుంది. మావగారు అంతలా పొగుడుతూ ఉన్నా విరాట్‌కి కూడా లోలోపల ఏదోగా అనిపిస్తుంది. వర్ష వైపు ఒకసారి చూస్తాడు. ఆమె కళ్ళల్లో నిండిన కన్నీళ్లు, నిస్సహాయత అతనికి కనిపిస్తాయి. మొహంలో భావాలు బయటపడకుండా దాచుకుంటూ, ఇట్స్ ఓకే మావయ్య. నాకు ఆఫీస్‌లో ఒక అర్జెంట్ పనుంది. నేను బయలుదేరుతున్నా అని గంభీరంగా చెప్పి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు విరాట్. కాసేపు వాళ్ళతో మాట్లాడి మహేశ్వరరావు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా ఒక బరువైన నిశ్శబ్దంలో మునిగిపోతుంది. రాత్రి 10 గంటల సమయం. వర్ష గదిలో కిటికీ దగ్గర నిలబడి చీకటిని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడే గది తలుపు బలంగా తెరుచుకుని విరాట్ లోపలికి వస్తాడు. అతని ముఖంలో కోపం, కళ్ళల్లో ఎర్రటి మంట ఇంకా తగ్గలేదు. వెనక్కి తిరిగిన వర్షాన్ని చూడగానే విరాట్లోని పాత పగ మళ్ళీ బుసలు కొట్టి విసవిస ఆమె ముందుకు నడిచి వచ్చి వర్ష చేతిని బలంగా పట్టుకుని వెనక్కి విరిచేస్తాడు. ఆహ్! బావా! నొప్పి! ప్లీజ్ వదులు! అంటూ వర్ష నొప్పితో విలవలలాడిపోతూ ఉంటుంది. నొప్పా? నా గుండెల్లో రగిల్చిన మంట ముందు ఈ నొప్పి అంతే అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ఆమె కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, అయినా ఏంటే నీకు అంత పొగరు? నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతలా లవ్ చేశానో నీకు తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి నా పెళ్ళానివి అనుకున్నానే. నీ మెడలో తాళి కట్టే అర్హత నాకే ఉందని కలలు కన్నాను. కానీ నీకు మాత్రం ఆ విక్కీగాడి కార్లు, డబ్బే కనిపించాయి కదా! వాడి పక్కన పెళ్లిపీటల మీద సిగ్గుపడుతూ ఎలా కూర్చున్నావే? నన్ను ఒక్క క్షణమైనా గుర్తు చేసుకున్నావా? అంటూ ఇన్ని రోజులు అతని కోపాన్ని దాచుకుంటూ ఉండి ఇప్పుడు పూర్తిగా చూపిస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న బాధ, అవమానం, ఆక్రోశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటాయి వర్షలో. భయంతో మూసుకుపోయిన ఆమె గొంతు ఈసారి కోపంతో తెరుచుకుని అతని చేతిని బలంగా విదిలించుకుని విరాట్ ఛాతీపై 2 చేతులతో వెనక్కి తోస్తుంది. ఇనఫ్ అండ్ షటప్ బావా! అంటూ ఆమె అరిచిన అరుపుకి ఆ గది దద్దరిల్లిపోతుంది.
కళ్ళల్లోంచి కన్నీళ్లు వరద గోదావరిలా కారుతుండగా ఆమె గొంతు వణికిపోతుంటే, నన్ను అడగడానికి నీకే హక్కుంది. నువ్వు ఎప్పుడైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు చెప్పావా? లేదు కదా! మరెలా ఇప్పుడు ఇవన్నీ అంటున్నావు? అయినా నీకు తెలిసినవే నిజాలు, మిగిలినవన్నీ అబద్ధాలు అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను, పూర్తిగా విను. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం బావా. ప్రాణం కూడా కాదు, ఆ ప్రాణానికన్నా ఎక్కువ. నువ్వు తప్ప నా మనసులో ఇంకో మనిషే లేడు. కానీ మా నాన్న పరువు పోతుందని, ఆయన మాట దాటలేక గుండెల్లో చచ్చిపోతూ ఆ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఆ రోజు నా చేతిలో పాయిజన్ బాటిల్ ఉండటం మీరెవ్వరూ చూడనే లేదు కదా! నువ్వు ఆ రోజు మండపంలోకొచ్చి నా మెడలో తాళి కట్టినప్పుడు ఆ దేవుడే నిన్ను పంపి నన్ను కాపాడాడు అనుకుని ఎంత సంబరపడ్డానో తెలుసా? వర్ష గుండె లవిసేలా ఏడుస్తూ నేల మీద కూలబడిపోతుంది. కానీ, కానీ ఇన్నాళ్ళు నువ్వు నాకు చూపించిన నరకం, ఉదయం నువ్వన్న ఆ మాటలు విన్నాక, నీ కళ్ళల్లో పగ, క్రూరత్వం చూశాక, నాలో ఉన్న ఆ ప్రేమ చచ్చిపోయింది బావా. ఇప్పుడు నీ మొహం చూస్తుంటే నాకు ప్రేమ కలగడం లేదు. భయం, అసహ్యం తప్ప ఇంకేం మిగల్లేదు బావా అని ఏడుస్తూ లేచి బాత్రూంలోకి పరిగెత్తి తలుపు గట్టిగా వేసుకుంటుంది. విరాట్ రాయిలా అక్కడే నిలబడిపోతాడు. ఆమె అన్న ప్రతి మాట అతని గుండెల్లో తుపాకీ గుండెలా దూసుకుపోతుంది. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం బావా. ఆ మాట గది అంతా ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు వర్ష తన కోసం దాచిన చాక్లెట్లు, ఊరి చెరువుగట్టున తన చెయ్యి పట్టుకుని తిరిగిన ఆ అమాయకపు నవ్వులు, తన కోసమే ఎదురు చూసిన ఆ వేడి కళ్ళు అన్నీ ఒక్కసారిగా విరాట్ కళ్ళ ముందు కదలాడుతాయి. ఛ! విరాట్, ఏం చేశావురా? పగ అనే మత్తులో పడి నిన్ను ప్రాణంగా ప్రేమించిన నీ పెళ్ళాన్ని ఇంతలా హింసించావా? దాన్ని అర్థం చేసుకోకుండా ఎంత పిచ్చిగా ప్రవర్తించావ్? అని విరాట్ గిల్టీనెస్‌తో కుమిలిపోతూ 2 చేతులతో తల పట్టుకుని బెడ్ మీద కూర్చుండిపోతాడు. అతని కళ్ళల్లోంచి తొలిసారి బాధతో నీళ్లు వస్తాయి. మరుసటి రోజు ఉదయం నుంచి విరాట్ పూర్తిగా మారిపోయి తన తప్పు తెలుసుకుంటాడు. కానీ డైరెక్ట్‌గా వెళ్లి సారీ చెప్తే వర్ష తనని క్షమించదని, ఆమె మనసులోని భయం పోదని అతనికి అర్థమైపోతుంది. అందుకే తన పాత గంభీరతను పైకి నటిస్తూనే వర్షను తన వైపు తిప్పుకోవడానికి చిలిపి రొమాంటిక్ వేషాలు మొదలుపెడతాడు. ఆ రోజు మధ్యాహ్నం వంటింట్లో వర్ష ఒక్కర్తే ఉండి నీరజ కోసం టీ పెడుతూ ఉంటే సైలెంట్‌గా లోపలికి అడుగుపెట్టిన విరాట్ వెనక నుంచి వచ్చి వర్ష సన్నటి నడుము చుట్టూ తన బలమైన చేతులు వేసి గట్టిగా తన ఛాతీకి అదిమిపడతాడు. వర్ష ఉలిక్కిపడి, బావా, ఏంటిది? వదులు, ఎవరైనా చూస్తారు అంటూ భయంతో విడిపించుకోవాలని చూస్తే విరాట్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె మెడవంపులో ముఖం పెట్టి వేడి నిట్టూర్పులు విడుస్తూ గుసగుసలాడుతూ, అరవకు, అమ్మ హాల్లోనే ఉంది. నువ్వు గింజుకుంటే ఆ శబ్దానికి ఇక్కడికే వచ్చేస్తుంది. సైలెంట్‌గా ఉండకపోతే ఇక్కడే ఈ స్టవ్ ముందే నిన్ను లిప్ లాక్ చేస్తాను అనగానే ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోతుంది వర్ష. ఆమె పొజిషన్ అర్థమవుతుంటే చిన్నగా నవ్వుకొని, ఏంటి, ఏం మాట్లాడావ్? ఏం చేద్దాం మరి అంటుంటే ఆ మాటలకి వర్ష మొహం ఒక పక్క సిగ్గుతో ఎర్రబడిపోతున్నా కోపం మాత్రం అలాగే ఉండి, ఏం మాట్లాడాలి? ముందు వదులు అని ఆమె గింజుకుంటూ ఉంటే విరాట్ ఆమెని విసురుగా అతని వైపు లాక్కొని ఆమె ఊహించేలోపే గట్టిగా పెదాలని అతని పెదాలతో మూసి సౌండొచ్చేలా ముద్దు పెట్టి, ఏంటే వదులు అంటూ ఎక్స్ట్రాలు చేస్తున్నావ్? నిన్ను నా మీద అంతలా అరిచావుగా, ఇక నుండి చూడు ఏం చేస్తాను. ఇది శాంపిల్ మాత్రమే పెళ్ళామా, ముందుంది అసలు సినిమా అంటూ చిలిపిగా కన్ను కొట్టి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. అతను వదిలి వెళ్ళగానే అతనిచ్చిన ముద్దు ఇంకా ఆమె పెదాలపై అలాగే తడితేరి ఉంటే కొన్ని క్షణాల వరకు ఈ లోకంలోకి రాలేకపోతుంది వర్ష.
వెంటనే బావకేమైంది? ఇప్పుడు ఈ రకంగా ఏడిపిస్తాడా? ఇన్నాళ్ళు కనీసంగా దూరంగా ఉండి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేవాడు. ఇలా చేస్తే ఇప్పుడు నేనెలా తట్టుకోవాలి? అని తనలో తనే ఆలోచిస్తుంటే అత్తగారు పిలిచిన ఆ పిలుపుకి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకొచ్చి కాఫీ పట్టుకొని బయటికి పరిగెడుతుంది. నైట్ కూడా విరాట్ పడుకున్నాడు అనుకున్నాకే గదిలోకి వెళ్లి కిందన పడుకుంటే అది చూసిన విరాట్ చిన్నగా నవ్వుకుంటూ ఈ రోజుకి ముద్దుతో ఇచ్చిన షాక్ చాలే బేబీ, మళ్ళీ రేపు చెప్తా నీ సంగతి అనుకుంటూ ఆమె మత్తుగా పడుకున్నది అనుకున్నాక మెల్లిగా ఎత్తుకొని బెడ్ పై తన పక్కనే పడుకోబెడతాడు. తెల్లవారే లేచి చూసుకున్న వర్ష బెడ్ పైకి ఎలా వచ్చిందో అర్థం కాక విరాట్ లేస్తే మళ్ళీ ఎక్కడ అరుస్తాడో అని భయపడుతూ లేచి లేవగానే వాష్రూంలోకి పరిగెడుతుంది. అదంతా చూసి తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు విరాట్. ఆ రోజు సాయంత్రం విరాట్ స్టడీ రూమ్ లో ల్యాప్టాప్ లో ఏదో చూసుకుంటూ ఉంటే వర్ష భయం భయంగా కాఫీ కప్ తీసుకుని టేబుల్ మీద పెడుతుంది. విరాట్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె చేతిని లాగి ఒక్క ఉదుటిన తన ఒడిలో కూర్చోబెట్టుకునేసరికి బావా, ఏం చేస్తున్నావు? ముందు వదులు. అంతా నీ ఇష్టమేనా? అసలు ఎందుకు ఇవన్నీ చేయడం? నాకు చిరాకు తెప్పించకు అంటూ వర్ష అతని చేయిని నెట్టడానికి చూస్తుంది. కానీ విరాట్ ఒక చేత్తో ఆమె నాజూకైన నడుమును బిగించి పట్టుకుని మరో చేత్తో ఆమె బుగ్గలను సున్నితంగా నిమురుతూ అలా ఎలా వదిలేస్తాను వర్ష? నువ్విప్పుడు నా ప్రాపర్టీ. నీ బాబు నాకు అమ్మేశాడు. సో ఇక నుండి నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి. నేనేం చేసినా సైలెంట్ గా భరించాలి. నాకడిగినప్పుడు అడిగినవన్నీ ఇవ్వాలి. లేదనుకో అంటూ ఆమె కింద పెదవిని అతని వేళ్లతో ముందుకు లాగుతూ ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయమని మీ నాన్నే వచ్చి నిన్ను బ్రతిమాలొప్పించే వరకు వస్తుంది. అవసరమా అదంతా? అయినా నువ్వు నా పెళ్ళానివి, నా సొత్తు. కదలకుండా కూర్చో అంటూ గట్టిగా ఆమె పెదాలను ముద్దాడి ఇలాంటి వాటికి మెంటల్ గా ప్రిపేర్ అయిపో బేబీ అంటూ ఆమె నడుముకి డైరెక్ట్ గా అతని చేతులు తగిలేలా తాకిస్తూ గట్టిగా చుట్టుకుని ఇంకో చేత్తో ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పాపం అతని చేతి వేళ్లు చేస్తున్న అల్లరికి ఆమెలో గిలిగింతలు పుడుతున్న కోపంగానే మొహం పెట్టుకుని అటు ఇటు మెలికలు తిరుగుతూ ఉంటే నువ్వు కదిలితే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. సైలెంట్ గా ఆ ఒళ్ళోనే కూర్చో అంటాడు చాలా సీరియస్ గా మొహం పెట్టి. వర్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని తాకిడి ఆమెలో ఎప్పుడో నిద్రపోయిన భావాలను నెలకొల్పుతూ ఉంటే ఆమె కళ్ళు కిందకి వాలిపోతాయి. విరాట్ ఆమె గడ్డం పైకెత్తి నా పెళ్ళాం నన్ను చూసి సిగ్గుపడుతుంటే చూడాలనుంది కానీ ఇలా భయపడి తలదించుకుంటే నచ్చదు అంటూ ఆమె ఎర్రటి పెదాల అంచుపై మరోసారి సుతారంగా ముద్దు పెడతాడు. ఈలోపు నీరజ పిలిచేసరికి కంగారుగా అతన్ని వెనక్కి తోసి బయటికి పరిగెత్తి బయటికి వచ్చాక గుండె మీద చేతిని వేసుకుని తనలో తనే సిగ్గుపడుతూ కోపం అప్పుడే పోయిందా నాకు? ఛీ, నాకు బుద్ధే లేదు అంటూ తనని తానే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నుంచి విరాట్ పైకి గంభీరంగానే ఉంటున్నా ఆమె ఒంటరిగా దొరికిన ప్రతిసారి ఆమె దగ్గరికి చేరిపోతూ ముద్దులు పెడుతూ అతని ఉక్కి కౌగిలిలో బిగించి ఆమె కోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డేనే వర్ష బెడ్రూమ్ లో బట్టలు సర్దుతూ ఉంటే బాత్రూమ్ తలుపు సడన్ గా తెరుచుకుంటుంది. లోపల నుంచి విరాట్ చెయ్యి బయటికొచ్చి వర్ష చేతిని పట్టుకుని బలవంతంగా లోపలికి లాగేసి తలుపు గడియ పెట్టేస్తాడు. బావా, ఏంటి పిచ్చి పళ్ళు అంటూ వర్ష పూర్తిగా అరిచేలోపే ఆమె మాటలు గొంతులోనే ఆగిపోతాయి. ఎదురుగా విరాట్ షర్ట్ లెస్ గా కేవలం నడుముకి తెల్లని టవల్ మాత్రమే చుట్టుకొని నిలబడి ఉంటే అతని విశాలమైన ఛాతీ, ఎత్తైన శరీరం, ట్రిమ్ చేసిన గడ్డం వర్ష కలను ఒక్కసారిగా లాగేస్తాయి. భయంతో సిగ్గుతో వర్ష వెంటనే రెండు చేతులతో కళ్ళుని మూసేసుకుంటుంది. ఛీ బావా, ముందు నువ్వు బట్టలు వేసుకో, లేదంటే కనీసం నన్ను బయటికైనా పోనివ్వు
అంటూ ఉంటే విరాట్ ఆమె చేతులను బలవంతంగా పక్కకు తీసి ఆమెను బాత్రూమ్ టైల్స్ గోడకి ఆనించి బంధించేసి ఎక్కడికే పోయేది? ఈ రోజు నా చేతులు బాగా నొప్పులుగా ఉన్నాయి. నా పెళ్ళాం నాకు స్నానం చేయించాలి. సోప్ తీసి నా ఒంటికి పోయి. లేదంటే ఈ రోజంతా నిన్ను ఇలాగే ఈ బాత్రూంలోనే లాక్ చేసి ఉంచేస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ ఆర్డర్ వేస్తాడు. అతని గురించి తెలిసిన వర్ష, బావా ప్లీజ్ బావా వద్దు అని బ్రతిమాలినా విరాట్ అస్సలు తగ్గడు. వేరే దారి లేక వర్ష వణుకుతున్న చేతులతో సోప్ తీసుకుని విరాట్ విరటల్పైన భుజాల మీద, ఛాతీ మీద నెమ్మదిగా రుద్దటం మొదలు పెడుతుంది. ఆమె చేతి గాజుల సవ్వడి, ఆ మెత్తని వేళ్ల స్పర్శ తగులుతూ ఉంటే విరాట్లో ఆవేశం పెరిగిపోతుంది. ఆమె నడుముపై బలంగా చెయ్యి వేసి తన ఛాతీకి పూర్తిగా అదిమి పెడుతూ అదే సమయంలో పైన ఉన్న షవర్ని ఆన్ చేస్తాడు. పైనుంచి చల్లటి నీటి ధారలు ఇద్దరిపై ఒకేసారి కురుస్తూ ఉంటే వర్ష కట్టుకున్న పల్చటి చీర తడిసిపోయి ఆమె దేహానికి పూర్తిగా అతుక్కుపోయి ఆ తడిలో ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తుంటే విరాట్ చూపులు మరింత గాఢంగా మారిపోతాయి. బావా ప్లీజ్ వదులు, మన ఇద్దరం తడిసిపోతున్నాం అని వర్ష వణుకుతున్న పెదాలతో అనేలోపే విరాట్ ఆమె పెదవులను తన పెదవులతో బంధించేస్తాడు. ఆ నీటి ప్రవాహంలో, ఆ బిగువైన కౌగిలిలో వర్షలోని భయం, కోపం నెమ్మదిగా పూర్తిగా కరిగిపోతాయి. ఇన్నాళ్లు గడ్డకట్టుకుపోయిన ఆమె చిన్ననాటి ప్రేమ మళ్ళీ చిగురించి ఆమె రెండు చేతులు వాటంతట అవే విరాట్ మెడ చుట్టూ బిగుసుకుంటాయి. విరాట్‌కి అది తెలుస్తూ ఉంటే చిన్నగా నవ్వుకుని ఆమెను మరింత ప్రేమగా హత్తుకుంటూ తన రొమాంటిక్ స్పర్శతో ఆమె మనసును పూర్తిగా గెలుచుకుంటాడు. షవర్ నీళ్ల హోరులో కొద్దిసేపు ఆమె పెదవులను గాఢంగా బంధించిన తరువాత విరాట్ మెల్లిగా వర్షను దూరం జరిపేసరికి తడిసిన బట్టలతో తల నుంచి కారుతున్న నీటి బొట్లతో ఉన్న వర్ష వెనక్కి జరిగి బాత్రూం గోడకి ఆనుకుంటుంది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు నీటి దారలతో కలిసిపోయి ధారగా కారుతూ ఉంటాయి. ఆయాసంతో ఆమె ఎత్తైన ఎద ఎగిసిపడుతూ ఉంటే గుండెల్లో రగులుతున్న బాధను ఆపుకోలేక రెండు చేతులతో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకు ఎందుకు బావా, ఎందుకు నన్ను ఇలా రోజు రోజుకు టార్చర్ చేస్తున్నావు? ఇంకా ఎంతకాలం నన్ను ఇలా నరక చూపిస్తావు? నాకు తెలుసు, ఇదంతా నువ్వు నా మీద, నాన్న మీద కోపంతోనే కదా చేస్తున్నావు. ఒక్కసారి నీ కోపం తీరాక నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తావు. నాకు తెలుసు. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నా కాబట్టి అప్పుడు వెళ్ళిపోయినా తట్టుకోగలిగేదాన్ని బావా. కానీ నువ్విలాంటివి చేస్తే ఆ తర్వాత నేను నీకు దూరమే బతకలేను. చచ్చిపోతాను బావా. ప్లీజ్ నన్నొదిలేయ్. నేనిప్పుడే వెళ్ళిపోతాను అంటూ కన్నీళ్లతో గొంతు చించుకుని ఏడుస్తూ అంటుంది. కాని విరాట్ ఇంకా అలాగే ఆశ్చర్యంలో చూస్తూ ఉండిపోతాడు. ఒక్క మాట కూడా మాట్లాడాడు. అసలు ఆమె అంతలా బాధపడుతోందా? అది కూడా తన వల్ల అని అతని మైండ్ అక్కడే ఆగిపోయింది. నా వల్ల నీకు పగ తీరకపోతే చంపే బావా. లేదంటే నన్ను వదిలేయ్. నేను మీ అందరికీ కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేయ్. ఇలాంటివి చేసి మాత్రం ఏడిపించకు. ఆ మాట వినగానే విరాట్ కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపులాంటి కోపం మెరుస్తుంది. దూరంగా వెళ్ళిపోతా అన్న ఆ ఒక్క మాటే అతని సహనాన్ని తుంచేస్తుంది. విరాట్ ఒక్క ఉదుటున ముందుకు వచ్చి వర్ష చెంపపై చెల్లుమని లాగి ఒక్క దెబ్బ కొట్టేస్తాడు. ఆ దెబ్బ తీవ్రతకు వర్ష తల పక్కకు వాలిపోతే ఆమె తేరుకునే లోపే విరాట్ ఆమె రెండు బుగ్గలను తన బలమైన చేతివేళ్లతో బలంగా నొక్కిపట్టి ఆమె ముఖాన్ని తన ముఖానికి అతి దగ్గరగా లాక్కుంటాడు. అతని వేళ్ల ఒత్తిడికి ఆమె బుగ్గలు ఎర్రగా కందిపోతూ ఉంటాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తున్నా కూడా అతని కోపం కంట్రోల్ అవ్వకుండా కళ్ళు కూడా ఎర్రబడి దవడ కండరాలు బిగుసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా
రౌద్రంగా చూస్తూ గర్జిస్తూ, ఎక్కడికి వెళ్ళేది? నన్నొదిలేసి ఎక్కడికి పోతావు? అయినా ఇది నీకు టార్చర్‌లా అనిపిస్తోందా? ఇది టార్చర్ కాదు వర్ష. నా ప్రేమ ఇది. నా పచ్చి రక్తం లాంటి ప్రేమ ఇది. నీకెందుకే అర్థం కావట్లేదు? అంటుంటే వర్ష భయంతో, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తుండిపోతుంది. విరాట్ పట్టు మరింతగా బిగించి, గొంతు పెంచి అరుస్తూ, ఆ రోజు నువ్వు ఆవేశంలో నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం బావా అని అరిచి చెప్పినప్పుడే నాకు అసలు నిజం అర్థమైంది. నువ్వు ఆ విక్కీ గాన్ని ఇష్టపడి పెళ్లికి ఒప్పుకోలేదు అని. కేవలం మావయ్య అన్న ఆ ఒక్క మాట కోసం, మీ నాన్న పరువు కోసం నన్ను గుండెల్లో దాచుకొని, నా కోసం ఏడుస్తూ ఆ పీటల మీద కూర్చున్నావని నాకు అర్థమైంది. విరాట్ ఊపిరి, శ్వాస వేగంగా తీసుకుంటూ ఉంటే అతని కళ్ళల్లో ఆవేశంతో పాటు కన్నీళ్ల మెరుపు ఆమెని కనిపిస్తూ ఉంటుంది. అది తెలిసిన క్షణం నుంచి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నానే. నేను నీకు చేసిన గాయాలని ఎలా మాన్పాలో తెలియక నువ్వు మళ్ళీ నాకు దూరమైపోతావేమో అన్న భయంతో అలా బలవంతంగానైనా బెదిరించి అయినా సరే నీకు దగ్గరవ్వాలని చూస్తుంటే, నీ ఒళ్ళోకొచ్చి చేరుతుంటే అవేమీ నీ కళ్ళకు కనిపించట్లేదా? ఇదంతా నీకు టార్చర్‌లా అనిపిస్తోందా? నా లవ్ నీకు టార్చర్‌లా కనిపిస్తోందా? ఆమె బుగ్గలపై వేళ్ల పట్టును కొంచెం వదులు చేసి ఆమె కళ్ళల్లోకి పిచ్చిగా చూస్తూ అరుస్తాడు. నన్నొదిలేసి వెళ్ళిపోతావా? ఎక్కడికే? హా? ఎక్కడికి పోతావు? ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకు వెళ్ళినా నేనొదలను. భూమిని తవ్వైనా, ఆఖరికి ఆ ఆకాశంలోకి నిచ్చెన వేసుకునైనా వచ్చేస్తాను. అయినా కూడా నిన్ను మాత్రం నా దగ్గరికి లాక్కొస్తాను. నువ్వు నాకే సొంతం. ఈ విరాట్‌కి మాత్రమే సొంతం. అర్థమవుతోందా? ఆ మాటల్లోని చెప్పలేనంత ప్రేమ, ఆ అరుపుల్లోని అసలైన ఆరాటం వర్ష గుండెల్లోని చివరి అనుమానాన్ని కూడా పటాపంచలు చేసేస్తాయి. ఇన్నాళ్ళు తన బావ తనని అసహ్యించుకుంటున్నాడేమో అన్న భయం ఆ ఒక్క క్షణంలో కరిగి నీరైపోయింది. అతని కోపం వెనుక ఉన్నది పగ కాదు. తన్ని కోల్పోతానేమో అన్న విపరీతమైన ప్రేమే అని అర్థమవుతుంది. అందుకే వర్ష ఇక ఏ మాత్రం ఆగలేక ఒక్కసారిగా ముందుకు దూకి తన రెండు చేతులను విరాట్ మెడ చుట్టూ బలంగా బిగించి అతని విశాలమైన ఛాతీపై ముఖం దాచుకుని బావురుమంటుంది. బావా! అంటూ గుండెలవిసేలా ఏడుస్తూ అతన్ని అతుక్కుపోతే ఆ కౌగిలిలో ఆమె గుండె చప్పుడు, అతని గుండె చప్పుడు ఒకే లయలో కొట్టుకుంటూ ఉంటాయి. విరాట్ కూడా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆమె నడుమును, తలను తన చేతుల్లోకి తీసుకుని ఊపిరాడనంత గట్టిగా హత్తుకుంటాడు. ఇద్దరి కళ్ళల్లోంచి కారిన కన్నీళ్లు ఆ షవర్ నీటిలో కలిసిపోతే ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య అడ్డుగోడలా నిలిచిన కోపతాపాలు, పగలు, అపార్థాలన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. బాత్రూమ్ నాలుగు గోడల మధ్య ఆ తడిసిన వాతావరణంలో ఇద్దరి మనసుల్లోని అనంతమైన ప్రేమ నిండుగా, స్వచ్ఛంగా బయటపడుతుంది. షవర్ నీళ్ల హోరు శబ్దంలో వారిద్దరి గుండె చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తూ ఉంటే, ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న బాధ, కోపం, ఆవేశం అన్నీ కన్నీటితో పాటు ఆ నీటి దారల్లో కరిగిపోయాక, వారి మధ్య కేవలం నిశ్శబ్దమైన, అంతులేని అనురాగం మాత్రమే మిగులుతుంది. విరాట్ ఆమె ఎర్రబడిన కళ్ళల్లోకి, వణుకుతున్న పెదవుల్లోకి సూటిగా చూస్తాడు. వర్ష చూపుల్లో ఇప్పుడు భయం లేదు. కేవలం అతనిపై ఉన్న ఆరాధన, ప్రేమ మాత్రమే ఉంటాయి. విరాట్ తన బలమైన చేతులతో ఆమె తలను దగ్గరికి తీసుకుని, ఆమె తడిసిన పెదవులను తన పెదవులతో బంధిస్తాడు. మొదట ఎంతో సున్నితంగా, లాలనగా మొదలైన ఆ ముద్దు క్షణాల్లోనే ఎంతో గాఢంగా, ఆవేశపూరితంగా మారిపోతుంది. వర్ష కూడా ఇక ఏ మాత్రం తనని తాను ఆపుకోలేక తన రెండు చేతులను విరాట్ మెడ చుట్టూ బలంగా బిగించి అతని కౌగిలిలో పూర్తిగా ఒదిగిపోతుంది. ఆ ఏకాంతంలో, ఆ నీటి ప్రవాహం కింద ఇద్దరిలోనూ కోరికల వేడి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తడిసిన బట్టలు ఎప్పుడు ఎలా తొలగిపోయాయో కూడా
వాళ్ళిద్దరికీ తెలియనంతగా ఆ మాయలో మునిగిపోతారు. నీటి బిందువులు వారి శరీరాలను తాకుతూ జారిపోతుంటే, ఇద్దరి దేహాల నుంచి వెలువడే వెచ్చదనం ఆ చల్లటి వాష్‌రూమ్ వాతావరణాన్నే మార్చేస్తుంది. ఆమె మృదువైన స్పర్శ విరాట్‌ని మరింతగా కదిలించగా, అతని బిగువైన కండరాల తాకిడి వర్షాలో చెప్పలేనంత పరవశాన్ని నింపేస్తాయి. ఇద్దరూ ఒకరినొకరు వీడలేనంతగా గాఢంగా హత్తుకుని ఆ నీటి కిందే నిలబడిపోతారు. కొద్దిసేపటికి విరాట్ ఆమెను సున్నితంగా తన చేతుల్లోకి ఎత్తుకుంటే, అతని విశాలమైన ఛాతీపై తలవాల్చి, అతని మెడను గట్టిగా పట్టుకుంటుంది వర్ష. విరాట్ గంభీరమైన అడుగులతో వాష్‌రూమ్ నుండి బెడ్‌రూంలోకి వస్తాడు. గదిలోని డిమ్ లైట్ల వెలుతురులో ఆమె అందం మరింతగా మెరిసిపోతూ ఉంటే, విరాట్ ఆమెను మెల్లిగా మంచంపై పడుకోబెడతాడు. మంచం మీద పడగానే వర్షలో ఒక్కసారిగా ఆడపిల్లలో ఉండే సహజమైన సిగ్గు ముంచుకొచ్చి, కళ్ళు తెరవలేక ఎర్రబడిన ముఖాన్ని దాచుకోవడానికి పక్కనే ఉన్న మందపాటి బ్లాంకెట్‌ను లాగి ఒంటి నిండా కప్పుకొని లోపలికి ముడుచుకుపోతుంది. ఆమె సిగ్గును చూసి విరాట్ పెదవులపై ఒక అందమైన చిలిపి నవ్వు మెరవగా, మెల్లగా బెడ్ పైకి చేరి ఆ బ్లాంకెట్‌ను సున్నితంగా తొలగించి, తన చేతి వేళ్లతో ఆమె ముఖంపై పడుతున్న తడి జుట్టును పక్కకి జరుపుతాడు. ఆమె కనురెప్పలపై ఎర్రగా కందిపోయిన బుగ్గలపై, సున్నితమైన మెడపై వరుసగా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే, ప్రతి ముద్దులోనూ ఇన్నాళ్ళు ఆమెను పెట్టిన కష్టాలకు క్షమాపణ, ఆమెపై ఉన్న అంతులేని ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వర్షాలోని బిడియం మెల్లమెల్లగా కరిగిపోతూ, విరాట్ స్పర్శ తాగిన ప్రతి చోట ఆమె శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లవుతూ ఉంటుంది. ఆమె అతన్ని మరింత దగ్గరికి లాక్కుంటూ, అతని స్పర్శలో మైమరిచిపోతే, విరాట్ మాత్రం ప్రేమగా ఆమెను తన కౌగిలిలో బంధిస్తూ, ఆ రాత్రంతా ఆమెపై తన అనురాగాన్ని కురిపిస్తాడు. ఆమె పరువాల తోటలో గండు తుమ్మెదయి ఆమె తేనెతుట్టని కదిపి తేనెనంతా పీల్చేస్తాడు అతను. ఆమె గుండెలు అతని చేతుల్లో పిండి పిండి అవుతుంటే, ఆమెలో కోరికలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అతన్ని మరింతగా ఆమెలోకి అదుముకుంటుంది. ఆమె నాభిని నాలుకతో కొనతలు పొడిచి, ఆమె సన్నని నడుముని అతని రెండు చేతులతో నలిపేస్తూ అలా కిందకి వెళ్లి, ఆమె అందాలతో పోటీ పడుతూ ఆమెలో కోరికను మరింతగా పెంచేస్తాడు. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య అడ్డుగోడలా నిలిచిన పగ, పంతాలు, అనుమానాలు ఆ ఏకాంతంలో శాశ్వతంగా సమసిపోతాయి. ఒకరికొకరు సర్వస్వంగా మారి ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన వారి దాంపత్య బంధానికి ఆ రాత్రి ఒక పరిపూర్ణమైన, మధురమైన ఆరంభం దొరికినట్లవుతుంది. అలా ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయి, ఇన్నాళ్ళు అతను చూపించిన కోపం వెనుక ఎంతటి గాఢమైన ప్రేమ దాగుందో వర్షకు అర్థమైతే, తను పెట్టిన కష్టాలన్నింటినీ భరించి కూడా తనని ప్రాణంగా చూసుకున్న వర్ష గొప్పతనం విరాట్‌కి తెలిసొస్తుంది. ఒకరికొకరు తమ సర్వస్వాన్ని అప్పగించుకుంటూ ఎన్నో ఏళ్ల నాటి కలలను ఆ ఏకాంతంలో నిజం చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ గుండా గదిలోకి ప్రసరిస్తుండగా వర్ష మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కనే తనను ఎంతో ప్రేమగా హత్తుకొని నిద్రపోతున్న విరాట్ కనిపిస్తాడు. అతని మొహంలో ఇప్పుడు ఎలాంటి కోపం, గంభీరత లేవు. కేవలం ఒక ప్రశాంతమైన నవ్వు మాత్రమే ఉంటుంది. ఆమె మెల్లిగా అతని నుదుటిపై ముద్దు పెట్టి లేవబోతుండగా, విరాట్ నిద్రలోనే ఆమె చేయి పట్టుకుని మళ్ళీ తన ఛాతీకి దగ్గరగా లాక్కుంటాడు. ఏయ్! ఎక్కడికెళ్తున్నావే? నన్నొదిలి ఒక్క అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదు అంటాడు చిలిపిగా కళ్ళు తెరుస్తూ. బావా! పొద్దున్నే లేవకపోతే అత్తయ్య ఏమనుకుంటుందో? వదులు బావా! అంటూ సిగ్గుతో మొహం దాచుకుంటుంది వర్ష. మా అమ్మకి తెలుసులే నా పెళ్ళాన్ని నేను ఎంత ప్రేమగా చూసుకుంటానో అంటూ ఆమెను మరింతగా దగ్గరికి తీసుకుంటాడు. అలా ఆ రోజంతా గదిలోనే ఇద్దరూ ఉండిపోతే, క్షణం కూడా దూరం పెట్టకుండా ఎన్నోసార్లు ఆమెలో కరిగిపోతూ పూర్తిగా ప్రేమలో మునిగిపోతారు ఇద్దరూ. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయం. రెడీ అయి వచ్చిన వర్ష హాల్లో ఎవరూ లేరని చూసి
బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. లేత గులాబీ రంగు చీరలో తడిసిన జుట్టును వదులుగా ముడేసి, మెడలో మెరుస్తున్న నల్లపూసల తాళితో వర్ష సాక్షాత్తు దేవకన్యలా మెరిసిపోతూ ఉంటే, అప్పుడే ఆఫీస్‌కి రెడీ అయిన విరాట్ సైలెంట్‌గా వెనక నుంచి పిల్లిలా అడుగులు వేసుకుంటూ వస్తాడు. వర్ష ఏమరపాటుగా ఉండగా, ఒక్కసారిగా ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి, గట్టిగా తన ఛాతీ వైపు లాక్కుంటాడు. బావా! అంటూ ఉలిక్కిపడిన వర్ష చేతిలోని వాటర్ పైప్ కిందకి పడేస్తే, ఏంటిది బావా! పొద్దున్నే ఈ చిలిపి వేషాలు. ఎవరైనా చూస్తారు. వదులు ప్లీజ్ అంటూ అతని చేతులను విడిపించుకోవాలని చూస్తుంది. విరాట్ ఆమె మెడవంపులో మొహం దాచి వేడి నిట్టూర్పులు విడుస్తూ, చూస్తే చూడ్ని, నా పిల్లని నేను హగ్ చేసుకుంటున్నాను. ఎవరికి భయపడాలి? నిన్న రాత్రంతా నా గుండెల్లో ఒదిగిపోయినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకొస్తోంది మేడం గారికి? అంటూ ఆమె చెవి వెనుక సున్నితంగా కొరుకుతాడు. ఆ స్పర్శకి వర్ష ఒళ్ళంతా జల్లుమంటుంది. కళ్ళు మూసుకుని అతని షర్ట్ కాలర్‌ను గట్టిగా పట్టుకొని, బావా! నువ్వు మరీ రొమాంటిక్ అయిపోతున్నావు. ఆఫీస్‌కి టైం అవుతోంది కదా! వెళ్ళు మరి అంటుంది గారంగా. నువ్వు నాకు ఒక మంచి కిస్ ఇస్తేనే కారెక్కుతాను. లేదంటే ఈ రోజంతా నిన్ను ఇలాగే నా కౌగిలిలో బంధించేసి ఆఫీస్‌కి కూడా లీవ్ పెట్టేస్తాను అంటూ ఆమె పెదాల వైపు చూస్తూ చిలిపిగా కన్నుపడతాడు విరాట్. తప్పదా అన్నట్లు చూసి వర్ష సిగ్గుపడుతూ అతని బుగ్గపై ముద్దు పెట్టబోతూ ఉంటే, విరాట్ టక్కున మొహం తిప్పి ఆమె పెదవులను తన పెదవులతో బంధించి ఒక గాఢమైన ముద్దుతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. ఆ తర్వాత నవ్వుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికే కాలింగ్ బెల్ మోగుతుంది. వర్ష వెళ్లి తలుపు తీసేసరికి ఎదురుగా ఆమె తండ్రి మహేశ్వరరావు నిలబడి ఉంటాడు. ఆయన చేతిలో స్వీట్ బాక్స్, ఫ్రూట్స్ ఉంటాయి. ఒకప్పుడు ఉన్న అహంకారం పోయి మొహంలో ఎంతో ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. నాన్నా అంటూ ఎంతో సంతోషంగా తండ్రిని హత్తుకుంటుంది వర్ష. ఆమె మొహంలో వెలిగిపోతున్న ఆనందాన్ని, కళ్ళల్లోని మెరుపును చూసి మహేశ్వరరావు కళ్ళు చెమ్మగిల్లుతాయి. హాల్లో కూర్చున్న తర్వాత, ఎలా ఉన్నావమ్మా వర్ష? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా తల్లి? అని అడుగుతాడు. వర్ష కళ్ళల్లో చెప్పలేనంత సిగ్గు, ఆనందం తొంగి చూసి, చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న. నా ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు. చిన్నప్పుడు నా బావ ఎలా ఉండేవాడో, ఇప్పుడు అంతకంటే పదింతలు నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. నా జీవితంలో ఇంతకంటే మంచి భర్త నాకు దొరకడు నాన్న అంటుంది గర్వంగా. సరిగ్గా అదే సమయానికి ఏదో ఫైల్ మర్చిపోయి ఇంటికి తిరిగి వచ్చిన విరాట్ హాల్లో మామగారిని చూస్తాడు. గతంలో లాగా కోపంగా చూడకుండా మొహంలో చిరునవ్వుతో లోపలికి వచ్చి, మావయ్య బావున్నారా? హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? అంటూ ప్రేమగా పలకరిస్తాడు విరాట్. మహేశ్వరరావు లేచి నిలబడి, చాలా బావున్నానల్లుడు. నీ దయ వల్ల నా పాత అప్పులన్నీ కూడా తీరిపోయాయి. మళ్ళీ చిన్నగా బిజినెస్ మొదలుపెట్టాను. అన్నిటికంటే ముఖ్యంగా నా కూతురి మొహంలో ఈరోజు నేను చూసిన నవ్వు నాకు కోట్ల రూపాయల ఆస్తి కంటే ఎక్కువే. అప్పుడు నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించి నా బిడ్డకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పటికీ తీర్చుకోలేను బాబు అంటూ మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తాడు మహేశ్వరరావు. విరాట్ వెంటనే మామగారి చేతులు పట్టుకుని కిందకి దించి, అదేం మాట మావయ్య, పెద్దవారు మీరు, అలా చేతులు జోడించకండి. గతం గతః. వర్ష నా ప్రాణం. తనని బాధ్యతగా తనని సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత అంటాడు ఎంతో హుందాగా. ఆ మాటలకి మహేశ్వరరావు నీరజల కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆ తర్వాత వారం రోజులకే విరాట్ వర్షలు హనీమూన్ కోసం స్విట్జర్లాండ్లోని ఒక అందమైన మంచు పర్వతాల మధ్య ఉన్న ఒక అందమైన పెద్ద రిసార్ట్‌కి వెళ్తారు. చుట్టూ దూది పింజల్లా రాలుతున్న తెల్లటి మంచు, ఎత్తైన పైన్ చెట్లు, చుట్టూ చల్లటి మంచు కొండల మధ్య ఆ రిసార్ట్ స్వర్గంలా ఉంటే,
ఆ చల్లటి వాతావరణంలో విరాట్ అల్లరి, రొమాన్స్ మరింతగా ఎక్కువైపోతాయి. రిసార్ట్ గదిలో పెద్ద గ్లాస్ విండో పక్కన నిలబడిన వర్ష బయట పడుతున్న స్నోఫాల్ ని చూస్తూ మురిసిపోతూ ఉంటే ఆమె వైట్ కలర్ స్వెటర్, జీన్స్ వేసుకుని ఎంతో అందంగా కనిపిస్తుంది. విరాట్ వెనక నుంచి వచ్చి ఆమె మెడ చుట్టూ తన చేతులు వేసి, ఏంటి మరదల్స్, బయట మంచు ఎక్కువైంది కదా, అందులో నీ బావలో వేడి కూడా పెరిగిపోయింది, మరి కాస్త తగ్గించొచ్చు కదా అంటూ గారంగా అడుగుతూ ఆమె స్వెటర్ లోపల నుండి అతని చల్లటి చేతిని లోపలికి పెట్టేసి ఆమె తేరుకునేలోగా పైకి పాకించి గట్టిగా నొక్కేస్తాడు. బావా, కొడతాను నీకు, ఈ అల్లరికి ఏం కొదవలేం లేదు, ఇప్పుడవేం కుదరవు అంటూ వర్ష నవ్వుతూ తప్పించుకుని బెడ్ వైపు పరిగెడుతుంది. విరాట్ ఊరుకుంటాడా? ఒక్క ఉదుటున ఆమె వెనకే పరిగెత్తి ఆమెను పట్టుకుని బెడ్ మీద పడేసి ఆమెపై వాలిపోతాడు. బావా, వదులు, బయట స్నోలో ఆడుకుందాం బావా, ప్లీజ్ రావా అంటూ వర్ష నవ్వుతూ గింజుకుంటుంది. లోపల ఉన్న వేడి తగ్గించవే అంటే బయట ఆడుకుంటా అంటావేంటి బంగారం? అయినా నాకు బయట మంచుతో ఆడుకోవడం కంటే లోపల నా మంచు బొమ్మతో ఆడుకోవడమే నాకు ఎక్కువ ఇష్టం అంటూ ఆమె ముక్కు మీద తన ముక్కుతో రాసి ఆమె పెదవులను, మెడను తన ముద్దులతో ముంచేస్తాడు. వర్ష అతని విశాలమైన భుజాలను పట్టుకొని అతని రొమాంటిక్ టార్చర్ను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ మరింత గట్టిగా అతన్ని తన పైకి లాక్కుంటుంది. సాయంత్రం ఇద్దరూ కలిసి స్నో సూట్స్ వేసుకుని బయటికి వస్తే విరాట్ కావాలనే మంచు ముద్దలు చేసి వర్ష మీద విసురుతూ ఉంటే వర్ష కూడా చిన్నపిల్లలా పరిగెత్తుతూ అతని పైకి మంచు విసురుతూ ఉంటుంది. పరిగెడుతూ వర్షాకాలు జారబోతుంటే విరాట్ వేగంగా వచ్చి ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తన ఛాతీకి లాక్కుంటాడు. ఆ మంచు వర్షంలో చల్లటి గాలి వీస్తుండగా ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మైమరిచిపోయి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతారు. విరాట్ ఆమెను మరింత దగ్గరగా తీసుకుని, ఈ జన్మకే కాదు వర్ష, వచ్చే 7 జన్మలకైనా నువ్వే నా పెళ్ళానివి అని ప్రేమగా గుసగుసలాడతాడు. వర్ష అతని కళ్ళల్లోని అనంతమైన ప్రేమని చూస్తూ అతని గుండెలపై తలవాలుస్తుంది. ఆ మంచు కొండల సాక్షిగా వారి ప్రేమ కథ ఎప్పటికీ చెరిగిపోని ఒక మధురమైన కావ్యంగా మారిపోతుంది. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో తీపి జ్ఞాపకాలను గుండెల నిండా నింపుకొని సరికొత్త ఉత్సాహంతో హైదరాబాద్లోని తమ సొంతంటికి తిరిగి వచ్చేస్తారు విరాట్, వర్ష. హనీమూన్ నుండి వచ్చిన తర్వాత విరాట్ మళ్ళీ తన బిజినెస్ ప్రాజెక్టులతో మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతాడు. కొత్త ఇంటర్నేషనల్ డీల్స్, బోర్డు మీటింగ్స్, సైట్ విజిట్స్ అంటూ ఆఫీస్ పనుల్లో తన వెనుకలవుతాడు. కానీ ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే విరాట్ అలసటంతా వర్ష చిరునవ్వును చూడగానే క్షణాల్లో మాయమైపోయేది. గతంలో తన మొహంపై ఉన్న సీరియస్నెస్ స్థానంలో ఇప్పుడు ఎప్పుడూ ఒక చిలిపి నవ్వు, చిరునవ్వు, మరదలపై అంతులేని ప్రేమ స్థిరపడిపోతాయి. ఎంత లేటైనా ఇంటికే వచ్చి భార్య చేతి వంట తినడం, ఆమెతో కబుర్లు చెప్పడం అతనికి అలవాటుగా మారిపోతుంది. ఇటు ఇంట్లో వర్ష తన బాధ్యతల్ని ఎంతో ఆనందంగా, బాధ్యతాయుతంగా మోస్తూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అందమైన చీర కట్టుకుని పూజ గదిలో దీపం పెట్టి ఇల్లంతా అగరొత్తుల సువాసనలతో నింపేసేది. అత్తగారు నీరజను కంటికి రెప్పలా చూసుకునేది. సమయానికి మందులు ఇవ్వడం, ఆమెకు నచ్చిన వంటలు చేసి ప్రేమగా వడ్డించడం, సాయంత్రం వేళల్లో అత్తగారి పక్కన కూర్చుని ఆవిడ పాత జ్ఞాపకాలు వింటూ కబుర్లు చెప్పడం వర్ష దినచర్యలో భాగమైపోతాయి. నీరజకు వర్ష కేవలం మేనకోడలు, అలాగే కోడలు మాత్రమే కాదు, చిన్న పాపలా చూసుకునే సొంత కూతురే అయిపోతుంది. నా కొడుకు జీవితంలోకి మహాలక్ష్మిలా వచ్చావమ్మా, వాడి కళ్ళల్లో ఇంత సంతోషాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు
అంటూ కోడలిని గుండెలకి హత్తుకొని మురిసిపోయేది నీరజ. విరాట్ని చూసుకోవడంలో వర్ష చూపించే శ్రద్ధ మరింత ముచ్చటగా ఉండేది. ఉదయం అతను నిద్ర లేవకముందే వేడివేడి ఫిల్టర్ కాఫీ రెడీ చేయడం, అతని బ్రాండెడ్ షర్ట్లని చక్కగా ఐరన్ చేసి సర్దడం, చేతికి పెట్టుకునే వాచ్, కార్ కీస్ సమయానికి అందించడం అన్నీ తానే దగ్గరుండి చూసేది. ఆఫీస్‌కి వెళ్లే ముందు మాత్రం విరాట్ ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకోకుండా అసలు అడుగు బయట పెట్టేవాడే కాదు. వర్ష సిగ్గుపడుతూనే అతని టై సరిచేసి ఎంతో ప్రేమగా సాగనంపేది. రాత్రిపూట విరాట్ ఆఫీస్ నుంచి రాగానే వర్ష చిరునవ్వుతో ఎదురొచ్చి అతని కోట్ తీసుకొని చల్లటి మంచినీళ్లు అందించి డైనింగ్ టేబుల్ దగ్గర విరాట్ పక్కనే కూర్చుని ముద్దులు కలిపి తినిపిస్తుంటే విరాట్ ఆమె వేళ్లను కొరుకుతూ చిలిపిగా అల్లరి చేసేవాడు. ఒకప్పుడు అహంకారం, పగ, అపార్థాలతో అల్లకల్లోలమైన ఆ కుటుంబంలో ఇప్పుడు అనురాగం, అన్యోన్యత, నవ్వులు మాత్రమే ఉంటాయి. విరాట్ అలా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్న వ్యాపారవేత్తగా రాణిస్తుంటే వర్ష ఆ ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దుతూ భర్త ప్రేమని, అత్తగారి ఆశీస్సులని పొందుతూ నిండు నూరేళ్ల దాంపత్య సుఖాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం వేళ విరాట్ ఉదయాన్నే హడావిడిగా బాక్స్ మర్చిపోయి ఆఫీస్‌కి వెళ్ళిపోవడంతో అతనికి ఇష్టమైన బిర్యానీ వేడివేడిగా స్వయంగా వండి లంచ్ క్యారేజ్‌లో సర్ది పెడుతుంది వర్ష. లేత పసుపు రంగు జార్జెట్ చీర కట్టుకుని చేతులకు ఎర్రటి గాజులు, నుదుటిన చిన్న ఎర్రటి బొట్టుతో ఎంతో చక్కగా రెడీ అయ్యి డ్రైవర్‌తో కలిసి ఆఫీస్‌కి బయలుదేరి వెళ్తుంది. హైటెక్ సిటీలోని విరాట్ కంపెనీ హెడ్ ఆఫీస్‌లో అడుగుపెట్టిన వర్ష నేరుగా లిఫ్ట్ ఎక్కి టాప్ ఫ్లోర్‌లోని అతని పర్సనల్ క్యాబిన్ వైపు నడిచి వెళ్తుంటే విరాట్ ఎంప్లాయీస్ అందరూ ఆమెను గౌరవంగా చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళని చిరునవ్వుతో చూసి పలకరిస్తూ అందరినీ దాటుకుంటూ వెళ్లి క్యాబిన్ డోర్ దగ్గరికి చేరుకుంటుంది. తలుపు కొద్దిగా తెరిచే ఉండడంతో లోపలికి అడుగు పెట్టబోయిన వర్ష అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్‌తో ఆగిపోతుంది. లోపల ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ డీల్ గురించి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. విరాట్ ఎదురుగా మరో కంపెనీ లేడీ సీఈఓ అనూష కూర్చుని ఉంటుంది. మోడ్రన్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న ఆవిడ ఫైల్స్ చూపిస్తూ బిజినెస్ మాట్లాడడం పక్కన పెట్టి విరాట్ హ్యాండ్సమ్ లుక్స్ కి పడిపోయి సైట్ కొడుతూ ఉంటుంది. విరాట్ ఆమె ఫైల్ చూస్తుంటే ఆమె కావాలనే అతని చేతిపై చెయ్యి వేసి తాకుతూ కన్ను గీటుతూ వయ్యారాలు వడకపోస్తూ నవ్వుతూ ఉంటుంది. అంతే. ఆ సీన్ చూడగానే వర్ష నరాల్లో ఉన్న పొసెసివ్నెస్, పౌరుషం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటాయి. చేతిలో ఉన్న లంచ్ బాక్స్ ని పక్కనున్న సోఫాపై విసిరేసి ఒక కాళికాదేవిలా నేరుగా ఆ సీఈఓ మీదకు దూసుకెళ్లిపోతుంది వర్ష. ఆమె తేరుకునేలోపే వర్ష ఆమె జుట్టుని గట్టిగా గుప్పిట్లోకి తీసుకొని వెనక్కి లాగేసరికి ఆ హూ ఆర్ యూ, లీవ్ మై హెయిర్ అంటూ అనూష నొప్పితో గిలగిలలాడుతుంది. ఎవరితనుకుంటున్నావే, నక్కలాంటి మొహందానా, నా బాబే దొరికాడా నీకు సైట్ కొట్టడానికి? నా మొగుడు మీద కన్నేస్తావా? ఇంకోసారి నా మొగుడి వైపు ఇలాంటి పిచ్చి చూపులు చూసావంటే ఆ గుడ్లు పీకి నీ చేతిలోనే పెడతాను, జాగ్రత్త అంటూ వర్ష పళ్ళు కొరుకుతూ ఆమెపై చెయ్యి ఎత్తి కొట్టబోతుంది. ఆ గొడవకి, వర్ష ఆవేశానికి షాక్ అయిపోయిన విరాట్ వెంటనే కుర్చీలోంచి లేచొచ్చి వర్ష చేతిని మధ్యలోనే పట్టుకొని ఆమెను వెనక్కి లాగేసి వర్ష ఆగు, కూల్ డౌన్ అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి బలంగా ఆపుతాడు. విరాట్ మొహం చాలా సీరియస్ గా పెట్టి ఆ లేడీ సీఈఓ వైపు తిరిగి కొరుకైన గొంతుతో, మిస్ అనూష, మన డీల్ క్యాన్సిల్. నా భార్య అంటుంటే నాకు ఏ బిజినెస్ ఎక్కువ కాదు. ఇప్పుడే నా ఆఫీస్ దాటి బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్ అనగానే అరుణ్ షా భయంతో తన బ్యాగ్ తీసుకుని పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాబిన్ డోర్ లాక్ చేసిన విరాట్ వెనక్కి తిరిగి ఇంకా కోపంతో రొప్పుతున్న వర్ష వైపే కళ్ళు పెద్దవి చేసి షాక్ తో చూస్తాడు. ఇదేంటే ఇలా తయారయ్యో? పెళ్ళైన కొత్తలో భయంతో వణికిపోతూ అమాయకంగా సైలెంట్ గా ఉండేదానివి కదా.
అసలు నువ్వు నా వర్షవేనా అంటూ ఆశ్చర్యంగా అడిగితే వర్ష అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆమె వైపు లాక్కుని బలంగా లాక్కుంటుంది. ఆమె కళ్ళల్లో కోపం, ప్రేమ కలిసి మెరుస్తూ కనిపిస్తాయి విరాట్‌కి. అవును, నేనే. అప్పుడు నీ మీద ప్రేమతో పాటు నన్ను దూరం పెట్టి ఏడిపిస్తున్నావన్న చాలా కోపం, బాధ ఉండేవి బావా. ఆ బాధ నా ప్రేమని డామినేట్ చేసేసింది. కానీ ఇప్పుడు నా మనసులో నీపై ప్రేమ, సర్వ హక్కులు తప్ప ఇంకేం లేవు. అందుకే నా మొగుడినెవరైనా లాక్కోవాలని చూస్తే నరుకుతానంతే. ఇంకెప్పుడు ఇలాంటి ముదురు లేడీ సీఈఓలతో ప్రాజెక్టులు పెట్టుకోకు. అర్థమైందా? అంటూ ముద్దుగా వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలు విన్న విరాట్ మొహంలో గర్వం, అంతులేని ఆనందం ఒక్కసారిగా మెరుస్తాయి. అలాగే మేడం గారు, మీ ఆజ్ఞ అంటూ పెద్దగా నవ్వుతూ ఒక్క ఉదుటున వర్షను తన 2 చేతుల్లోకి ఎత్తుకుంటాడు. క్యాబిన్ పక్కనే ఉన్న తన పర్సనల్ రెస్ట్ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్ళి, డోర్ లాక్ చేసి మెత్తని సోఫాపై ఆమెను కూర్చోబెట్టి, ఆమె ఒడిలోకి తాను చేరిపోతాడు. నా మీద ఇంత పిచ్చి పొసెసివ్‌నెస్ ఉందా నా పెళ్ళానికి? అంటూ ఆమె మెడ వంపులో ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే, వర్ష అతని జుట్టును తన వేళ్లతో సరిచేస్తూ, నా బావ నాకే సొంతం. ఈ జన్మకే కాదు, ఏ జన్మలోనైనా సరే అని గుసగుసలాడుతుంది. విరాట్ ఆమె ఎర్రటి పెదాలను గాఢమైన ముద్దుతో బంధించగా, ఆమె గాజుల గలగలలు, వాడి శ్వాసల వారిద్దరి శ్వాసల వేడి ఆ పర్సనల్ రూమ్‌లో సరికొంత రొమాంటిక్ తుఫాన్ని సృష్టిస్తాయి. ఆఫీస్ 4 గోడల మధ్య వాళ్ళిద్దరి అన్యోన్యత మరింత గాఢంగా, అందంగా పెనవేసుకుంటుంది. నా కోసం ఇంతలా ఫైట్ చేస్తుంటే నిన్ను చూసి నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా వర్ష? అంటూ ఆమె కళ్ళల్లోకి ఎంతో సూటిగా, ఇంటెన్స్డ్‌గా చూస్తుంటే ఊపిరి ఆడకుండా అతనిచ్చిన ముద్దుతో వర్ష శ్వాస వేగంగా మారిపోతుంది. అతని చూపుల్లోని వేడికి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయి, మరి ఇంకెవరినైనా చూస్తే ఊరుకుంటానా ఏంటి? నువ్వు నా ప్రాణం బావా! అంటూ అతని షర్ట్ కాలర్‌ను తన వైపుకు మరింతగా దగ్గరగా లాక్కుంటుంది. విరాట్ ఇక ఏమాత్రం ఆగలేక ఆమె ఎర్రటి పెదవులను తన పెదవులతో ఎంతో ఆవేశంగా, గాఢంగా మరోసారి బంధించేస్తే, వర్ష కూడా తన 2 చేతులను అతని మెడ చుట్టూ బిగించి ఆ ముద్దులోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంది. అతని చేతులు ఆమె నడుమును సున్నితంగా హత్తుకోగా, వర్ష ఒంటిలో ఒక తెలియని విద్యుత్ ప్రవహిస్తుంది. ఆమె మెడపై, చెంపలపై తన వేడి నిట్టూర్పులను విడుస్తూ విరాట్ ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకుంటాడు. ఆ ఏకాంతంలో ఇద్దరి హృదయ స్పందనలు ఒకటై వారి మధ్య ఉన్న బంధం మరింతగా తిరుగులేనిదిగా మారిపోతుంది. కొద్దిసేపటి తర్వాత విరాట్ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, ఇలాంటి సర్ప్రైజ్‌లు రోజూ ఇస్తుంటే నేను ఆఫీస్ పని చేయడం మానేసి నీతోనే ఉండిపోతానేమోనే అంటూ చిలిపిగా నవ్వుతాడు. వర్ష సిగ్గుపడుతూ అతని ఛాతీపై వాలిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వర్ష తెచ్చిన లంచ్‌ని ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఆ మధ్యాహ్నాన్ని ఎంతో మధురంగా ముగిస్తారు. మరుసటి రోజు ఉదయం కుటుంబమంతా కలిసి దగ్గరలోనే ప్రసిద్ధ నరసింహస్వామివారి దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే, వర్ష నిండుగా ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకొని నుదుటిన ఎర్రటి సింధూరం దిద్ది చేతులకు పచ్చ గాజులతో మహాలక్ష్మిలా ముస్తాబై వస్తుంది. పక్కనే విరాట్ పట్టుపంచె, లాల్చీతో ఎంతో హుందాగా, అందంగా ఉంటాడు. నీరజతో కలిసి ముగ్గురు ఆలయానికి చేరుకుంటారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి మంగళహారతి తీసుకున్నాక పంతులు గారు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు అందుకుని ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు ముగించుకుని బయటకు నడుస్తారు. సరిగ్గా ఆలయం మెట్లు దిగుతున్న సమయంలో వర్షకు ఒక్కసారిగా తలంతా గిర్రున తిరిగినట్లయి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటాయి. బావా అంటూ పక్కనే ఉన్న విరాట్ చేతిని పట్టుకోబోతూ ఒక్కసారిగా కిందకి ఒరిగిపోతుంది. వర్ష అంటూ విరాట్ గుండె ఆగినంత పనయ్యి
క్షణాల్లో ఆమె కింద పడకుండా తన చేతుల్లోకి ఒరుసు పట్టుకుంటాడు. నీరజ కూడా చాలా కంగారుతో, వర్ష, ఏమైందమ్మా తల్లి? అంటూ వర్ష మొహంపై నీళ్లు జల్లుతుంది. కానీ వర్షాలో ఎలాంటి స్పందన లేకపోవడంతో విరాట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను అతని చేతుల్లోకి ఎత్తుకుని పరుగున కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. కార్ను చాలా వేగంగా నడుపుతూ సిటీలోనే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లిన డాక్టర్ దాదాపు అరగంట అరగంట పాటు టెస్టులన్నీ చేస్తారు. బయట కారిడార్లో నిలబడిన విరాట్కి ఊపిరి కూడా ఆడనట్టే అనిపిస్తుంది. ఆ కాసేపు పిడికిలి బిగించి అటు ఇటు తిరుగుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇటువైపు నీరజ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపటికి లేడీ డాక్టర్ చిరునవ్వుతో బయటికి వస్తే విరాట్ కంగారుగా ఆమె ముందుకు వెళ్ళి, డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? అసలు ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయింది? అని కంగారుగా అడుగుతాడు. డాక్టర్ నవ్వుతూ, కంగారు పడాల్సిన పనేమీ లేదండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విరాట్. మీ వైఫ్ ప్రెగ్నెంట్. ఆమె కడుపులో మీ ప్రేమకు ప్రతిరూపం పెరుగుతోంది. కొద్దిగా వీక్నెస్ వల్ల అలా కళ్ళు తిరిగాయంతే. షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అని శుభవార్త చెప్తారు. ఆ మాట వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ తర్వాత అతని మొహంలో వెలకట్టలేని ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ కళ్ళల్లోంచి ఆనందంతో కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. పక్కనే ఉన్న నీరజ ఆనందంతో చేతులు జోడించి దేవుడికి మొక్కుకుంటూ, నా కోడలు మన వంశోద్ధారకుల్ని ఇవ్వబోతోందిరా అంటూ కొడుకుని ఆశీర్వదిస్తుంది. విరాట్ వార్డ్ లోపలికి పరుగున వెళ్తాడు. అప్పటికే స్పృహలోకి వచ్చిన వర్ష బెడ్ పై పడుకుని ఉంటే విరాట్ నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి బెడ్ పక్కన మోకాళ్లపై కూర్చుని వర్ష చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో ముద్దులు పెడతాడు. వర్ష, థ్యాంక్ యూ సో మచ్ రా. నా జీవితానికి ఇంత పెద్ద సంతోషాన్ని ఇస్తున్నావు. ఐ లవ్ యూ వర్ష. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమె నుదుటిపై ఎంతో గాఢంగా ముద్దు పెడతాడు. వర్ష కూడా ఆ గుడ్ న్యూస్ విని సిగ్గుపడుతూ ఆనందంతో తన బావ గుండెలపై తలవాలుస్తుంది. ఆ రోజు నుండి ఇంట్లో వర్షకు నిజమైన రాజమర్యాదలు మొదలవుతాయి. అత్తగారు నీరజ, భర్త విరాట్ ఆమెను కాలికి నేల తగలకుండా కంటికి రెప్పలా చూసుకోవడం మొదలు పెడితే వర్ష చిన్నగా నడిచిన విరాట్ కంగారు పడిపోయేవాడు. ఆఫీస్ పనులన్నీ ఇంటి నుంచే చూసుకుంటూ వర్షకు ఏ సమయానికి ఏ పండు కావాలో, ఏ జ్యూస్ కావాలో తానే దగ్గరుండి తినిపించేవాడు. నీరజ ఎంతో శ్రద్ధగా ఆమెకు నచ్చిన బలమైన ఫుడ్ వండి ప్రేమగా తినిపిస్తూ ఉండేది. ఒకరోజు విరాట్ స్వయంగా వెళ్లి మామగారు మహేశ్వరరావును ఇంటికి తీసుకొచ్చి, మావయ్య, వర్ష ఇప్పుడు ఈ స్థితిలో ఉంది కదా, తనకి మీ తోడు కూడా ఎంతో అవసరం మావయ్య. ఆ పాత గొడవలన్నీ పక్కన పెట్టేయండి. ఈ రోజు నుంచి మీరు నాతోనే, మా ఇంట్లోనే శాశ్వతంగా ఉండబోతున్నారు అని స్పష్టంగా చెప్పేస్తాడు. అల్లుడి విశాల హృదయానికి మహేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకుని ఆ క్షణం నుంచి ఆయన కూడా ఆ ఇంట్లోనే ఉంటూ కూతుర్ని చూసుకుంటూ కాలం గడపడం మొదలు పెడతారు. అలా ఇరు కుటుంబాల మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. చూస్తుండగానే నెలలు నిండి వర్ష ఒక అందమైన పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బేబీ పుట్టుకతో చాలా పెద్ద ప్యాలెస్ అంతా పండగ వాతావరణం నెలకొంటే అచ్చం విరాట్ పోలికలతో 6 అడుగుల ధైర్యాన్ని పునిపుచ్చుకుంటున్నట్లున్న ఆ బుజ్జిబాబుని చేతుల్లోకి తీసుకున్న విరాట్ కళ్ళల్లో చెప్పలేనంత గర్వం, ఆనందం కనిపిస్తాయి. నీరజ, మహేశ్వరరావు మురిపంగా మనవణ్ణి ఎత్తుకుని దిష్టి తీస్తారు. సూర్యాస్తమయం వేళ బాల్కనీలో వర్ష చేతుల్లో బాబు నిద్రపోతుండగా విరాట్ వెనక నుంచి వచ్చి ఇద్దరినీ తన విశాలమైన చేతుల్లోకి వదిలి పట్టుకుంటాడు. వర్ష అతన్ని భుజంపై ప్రేమగా తలవాల్స్తుంది. అలా ఒకప్పుడు అహంకారంతో, పగతో, కన్నీళ్లతో మొదలైన వాళ్ళిద్దరి కథ ఈ రోజు నిజమైన ప్రేమ, త్యాగం,
అనురాగాలతో నిండిన ఒక పరిపూర్ణమైన ఆనంద నిలయంగా మారి సుఖాంతమైంది. సమాప్తం. ఇదండి స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మీ రూపలావణ్య.